అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భారత స్నేహితుడు అంటూనే వాణిజ్య పన్నులు విధిస్తూ ఉన్నాడు. అలాగే మన ఆర్థిక వ్యవస్థ మీద కామెంట్ చేస్తున్నాడు. ఇంతకు భారత్ మీద అమెరికాకు ఎందుకంత ద్వేషం? రష్యాతో స్నేహం చేస్తే, రష్యాతో వ్యాపారం చేస్తే ఎందుకు కడుపుమంట? అలాగే మరోవైపు ఆపరేషన్ సింధూర్ నేనే ఆపారన్న ట్రంప్ పాకిస్తాన్ మీద మాత్రం ప్రేమ ఎందుకు చూపిస్తున్నారు? ఇదే అంశం మీద మనతో మాట్లాడేందుకు రామ్ కళ్యాణ్ మేడూరి గారు, మ్యాక్సిమం వెల్త్ ఫౌండర్ అండ్ CEO, అలాగే ప్రొఫెసర్ శ్రీనివాస్ జనుగోరు, ఓక్సన్ యూనివర్సిటీ, అలాగే ప్రొఫెసర్ తిరునహరి శేషు గారు, కాకతీయ యూనివర్సిటీ, పాపారావు గారు విశ్లేషకులు మనతో ఉన్నారు. వారితో మాట్లాడదాం. ముందుగా రామ్ కళ్యాణ్ గారు, నమస్తే అండి. నమస్కారం అండి. సార్, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీరుని ఎలా చూడాలి? భారత ఆర్థిక వ్యవస్థ మీద అనేక ఆరోపణలు చేశారు. డెడ్ ఎకానమీ అంటూ కూడా తీవ్రమైన ఆరోపణలు చేశారు. ఎలా చూడాలి? ఒక బుల్లి, ఒక ప్రాబ్లం చైల్డ్, ఒక స్పాయిల్ స్పోర్ట్ ని ఎలా చూస్తారో అలా చూడాలండి. అంటే రియాక్ట్ ఎక్కువ అవ్వకూడదు. పేషెంట్ గా వీ హ్యావ్ టు వెయిట్ త్రూ. ఎండ్ ఆఫ్ ద డే ట్రంప్ మనకి మిత్రుడు, ఇప్పుడు శత్రువు, అట్లాంటి నెరేటివ్ మనం పడకూడదు. ఎందుకంటే ట్రంప్ హార్డ్లీ చాలా ట్రాన్సాక్షనల్ పర్సన్. సో తనకి ఎప్పుడు ఏ అవసరమో ఆ అవసరం ఒకటి చూసుకుంటాడు. అండ్ హీఈస్ సో ఇప్పుడు ఇవాళ మనం ఆయన్ని కాకపట్టాలి, లేకపోతే ఇప్పుడు కాకపట్టకపోతే మనకి బెనిఫిట్ రాదు, అలాంటి ఆలోచనలు మనం పెట్టుకోకర్లేదు. సో మనము ఐ థింక్ మన గవర్నమెంట్ అనుసరించే ధోరణి కరెక్టే. ఈ పరిస్థితిలో ప్రొవకేషన్స్కి రియాక్ట్ అవ్వకూడదు. అలాగే పార్లమెంట్లో కూడా మన డిబేట్లోని వాళ్ళు ట్రంప్కి ఇది చెప్పు అది చెప్పు అంటే ఎక్కువ రియాక్ట్ అవ్వలేదు. సో నాకు తెలిసి నెక్స్ట్ డెలిగేషన్ యుఎస్ నుంచి ట్రేడ్కి మన దేశానికి ఆగస్ట్ 21. హలో, రైట్ వినిపిస్తోందా అండి? నాకు వినిపిస్తుంది. రైట్, మీరు మాట్లాడండి. యా, సో ట్రంప్ అనేది పేషెంట్ గా మనము వీ హ్యావ్ టు వెయిట్ త్రూ హిస్ టాంట్రమ్స్. అండ్ నేను మార్కెట్స్ ని చాలా డీటెయిల్ గా స్టడీ చేస్తాను. అది నా వృత్తి అండ్ మరియు ప్యాషన్. సో April 8th మార్కెట్ సిగ్నిఫికెంట్లీ పడ్డాయండి. ఫస్ట్ టైం ఈ ట్రంప్ టారిఫ్స్, సుంకాల యొక్క సాల్వో ఫైర్ చేసినప్పుడు ఆ తర్వాత మార్కెట్స్ బాగా రికవరీ, ఇంచుమించు దాదాపు కరెంట్ స్టేజ్కి వచ్చేసాయి. సో నాకు తెలిసి ఈసారి గమనించాల్సింది ఏంటంటే, మొన్న రాత్రి ఆయన అనౌన్స్మెంట్ ఇచ్చాడు. నిన్న మార్కెట్ హార్డ్లీ బేర్లీ అని ఫ్లక్చుయేషన్ వచ్చిందండి. సో మన మార్కెట్స్ కూడా మెచ్యూర్ గా రియాక్ట్ అవుతున్నాయి, మన గవర్నమెంట్ మెచ్యూర్ గా రియాక్ట్ అవుతుంది. నాకు తెలిసి నెక్స్ట్ ఈ 2-3 వీక్స్ తర్వాత ఏదైతే ఒప్పందం కుదుర్చుకుంటారో దానివల్ల అన్సర్టనిటీ పూర్తిగా తొలగిపోతుంది. ఇప్పుడు మనం చూస్తే వేరే దేశాలతో పోలిస్తే ఏషియాలో ఈవెన్ అట్ 25% టారిఫ్ లెవెల్ మనము మిగతా దేశాలతో బెటరే ఉన్నామండి. హార్డ్లీ వియత్నాం 2-3 దేశాలని 15-16% లో పెట్టాడు. చైనా మీరు అన్ని టారిఫ్లు యాడ్ చేసుకుంటే, ఎక్స్ట్రా స్లాబ్స్ అన్ని యాడ్ చేస్తే 70-80% దాకా వెళ్ళింది చైనా. వెరస్ ఇండియా ఇప్పుడు 25, ప్రస్తుతం 26-25కి పెద్ద తేడా లేదు. ద ఓన్లీ స్టికింగ్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో టారిఫ్ పరంగా, ఒకటి వాళ్ళు మన డైరీ సెక్టర్ని ఓపెన్ చేయమంటున్నారు, అగ్రికల్చర్ సెక్టర్ని ఓపెన్ చేయమంటున్నారు. అది ససేమిరా కుదరదు అని మన వాళ్ళు క్లియర్గా చెప్పారు. ఎందుకంటే అవి చాలా సెన్సిటివ్ మ్యాటర్స్. మోదీ ఎంత నిరంకుశవాది అని ప్రచారం చేసినా ఆయన అగ్రికల్చర్ బిల్ని వెనక్కి తీసుకున్నాడు. సో ఇది చాలా సెన్సిటివ్ మ్యాటర్ ఇండియాకి. అందుకని ఇండియా విల్ నాట్ ఓవర్ రియాక్ట్, దే విల్ పేషెంట్లీ వెయిట్ త్రూ. అండ్ ఈ పరిస్థితిని చూసి మన కంట్రీకి ఏది కరెక్టో, ఏది స్మూత్ గా నెగోషియేట్ చేయాలో అది చేస్తారు. మనము ట్రంప్ పాకిస్తాన్కి ఇది చేశాడు, ఆ దేశానికి ఇది చేశాడు అని పోల్చుకోకర్లేదు. వాళ్ళు మన కంపారిజన్ కానే కాదు. రైట్, పాపారావు గారు, మీరు ఎలా చూస్తారు? ట్రంప్ తీరైతే భారత్ పట్ల చూపిస్తున్న తీరుని ఎలా చూస్తారు? అలాగే మన ఆర్థిక వ్యవస్థని డెడ్ ఎకానమీ అని చెప్పడం, దానికి రాహుల్ గాంధీ లాంటి వాళ్ళు సపోర్ట్ చేయడం ఎలా చూస్తారు? రాహుల్ గాంధీ ఐ డోంట్ టేక్ సీరియస్లీ. ఈజ్ వెరీ ఇమ్మెచ్యూర్. ఇప్పుడు కూడా కనీస పరిపక్వత లేని ఒక, అంటే ఏదైతే మోడీకి వ్యతిరేకంగా ఉంటే అది మాట్లాడటం తప్పితే ఇంకో విధానం లేదు అక్కడ రాహుల్ గాంధీ దగ్గర. చాలా విషయాలు అలాగే పిచ్చి పిచ్చిగా పనులు చేస్తున్నాడు. ఎందుకంటే యుద్ధం ఆపారు, మొన్న యుద్ధం పాకిస్తాన్తో యుద్ధం ఆగింది. మాలాంటి వాళ్ళు అందరం సంతోషించాం. ఎందుకంటే మొదటి నుంచి కూడా యుద్ధం సాధ్యమైనంత వరకు వద్దనేదే మా వాదన. అంతిమంగా ఆ వాదన చేసినప్పుడు మా మీద చాలా మంది ఉత్సుపడ్డారు, మీరు దేశద్రోహులు అన్నట్లు మాట్లాడారు. అంతిమంగా మోడీ ప్రభుత్వమే ఆఖరికి పాకిస్తాన్ రాజీకి వచ్చిందనే ఇదితో యుద్ధాన్ని విరమించింది. యుద్ధం వద్దు, ఎవరు బాధపడద్దు, ఇబ్బంది పడద్దు, మనకి నష్టం జరగకుండా. తీవ్రవాదానికి మనం అందరం వ్యతిరేకమే, దాన్ని అంతమొందించాల్సింది, దానికోసం చేసే పద్ధతిలో చేయాలి.
అయితే సర్జికల్ స్ట్రైక్స్ లాంటి వాటికి ఒక దెబ్బ కొట్టి ఒక పాఠం చెప్పడానికి ఎవరో వ్యతిరేకం కాదు. అది పూర్తి స్థాయి యుద్ధం అనేది అందరికీ నష్టమే. ఇది మా వాదన. అప్పుడు రాహుల్ గాంధీ ఏమంటాడు, అసలు ఎందుకు ఆపారు యుద్ధం? మంచి పద్ధత, బాధ్యతాయుతమైనటువంటి ప్రతిపక్షంగా అతను మాట్లాడే పద్ధత తప్పది. యుద్ధం ఆగటం గురించి సంతోషించాలి. మనమే ఓడిపోలేదు కదా, ఉమ్, కావాలని ఆపాం. మంచిది కాదు ఇంతకంటే అనేది. దానికి కూడా రాజకీయం చేయదలుచుకుంటే రాహుల్ గాంధీని అన్నాడు, అది వదిలేయండి. కానీ తర్వాత నేను చెప్పేది ఒకటి, ఇక్కడ ఓవరాల్ గా మనకి ట్రంప్ తీరులో ట్రంప్ని మాత్రమే తిట్టుకొని మనం ఉపయోగం లేదు. ఉమ్, మనం ఎంతకీ ఏం మాట్లాడుతున్నాం అంటే ట్రంప్ అలాంటోడు, ట్రంపరి ఇట్లా రకరకాల పేర్లు పెట్టి ట్రంప్ తిడుతున్నాం. మనం మర్చిపోతుంది ఏంటంటే గత అనేక సంవత్సరాలుగా మనం అమెరికాతో వ్యవహరిస్తున్న తీరు చాలా 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 అంటకాగ్యం. హౌడీ మోడీ అని చెప్పి మోడీకి ప్రచారం చేసిన దాకా ట్రంప్కు ప్రచారం చేసిన దాకా మోడీ పోయారు. అవి ఉన్నాయి కదా వీడియోలన్నీ. ట్రంప్ని గెలిపించమన్నట్లుగా ప్రచారం చేసిన దాకా పోయారు. ఇవన్నీ మనకు అవసరమా? అదే కాదు, అమెరికాతో లార్జెస్ట్ ట్రేడింగ్ పార్ట్నర్ మనకి ఇండియాకి లార్జెస్ట్ ట్రేడింగ్ పార్ట్నర్ ఇప్పుడు ఎవరంటే అమెరికా. గతంలో ఇంత లేదు అమెరికాతో మనకు వాణిజ్యం. ఉంది బానే, పెంచింది ఎవరు? ఈ ప్రభుత్వం గత 10 ఏళ్ల కాలంలో అమెరికా నుంచి ఇష్టానుసారంగా దొరికిన ఎలా ఉంది. ఎందుకంటే అమెరికా బాగుంటేనే మనం బాగుంటామనే లెక్కలో తయారైంది పరిస్థితి. ఉమ్, ఆయుధాలు కొన్నాం, పనికి వస్తాయా పనికి రావో చూసుకోకుండా ఆఖరికి ఆయిల్ అక్కడికి కొంటున్నాం. ఒత్తిడి పెడుతున్నాడు మన మీద. ఇప్పుడు $190 బిలియన్ల దాకా 2024లో మనకి వాళ్ళకి మధ్య వాణిజ్యం $190 బిలియన్ల ఉంది. ఈ మధ్య ట్రంప్ గెలిచిన తర్వాత మోడీ గారు పోతే ఈ వాణిజ్యాన్ని $500 బిలియన్ల ఒక 2030కి డబల్ పైన చేయాలనుకున్నారు. అంటే డబల్ పైన చేయాలంటే ఏంటి? అమెరికా దగ్గర నుంచి మనం కొనే ఉండాలిగా. మన దగ్గర నుంచి వాళ్ళు కొనే ఉన్నట్టే అవును, డబల్ పైన వ్యాపారం పెరగాలంటే వాళ్ళు మన దగ్గర కొనాలి, మనం వాళ్ళ దగ్గర కొనాలి. వాళ్ళ దగ్గర కొనడానికి ఏమున్నాయి మనకి? మన దగ్గర కొనే అయితే సరే, చాలా చాలా రకాల ఉత్పత్తులు ఉన్నాయి. ఇంటర్నేషనల్గా కాంపిటేటివ్ అవటం ఒకటి మాత్రమే మనకు కావాల్సింది. అమెరికా దగ్గర కొనడానికి ఏమున్నాయి? అందుకే ఏమమ్ముతున్నాడు మనకి ఈ మధ్య కాలంలో $500 బిలియన్ల వ్యాపారం పెంచుకోవాలన్న తర్వాత మనం ఏం కొన్నాం? అమెరికా నుంచి తెగ ఆయిల్ కొనడానికి ట్రై చేసాం. ఆయిల్ కొంత లిమిట్ దాటిన తర్వాత అమెరికా దగ్గర అమ్మటానికి ఆయిల్ లేదు, ఇక ఎగ్జాస్ట్ అయిపోయింది ఆయిల్ లిమిట్. అంతకంటే ఎక్కువ అమ్మటానికి లేదు దాని దగ్గర. అందుకని లిక్విఫైడ్ న్యాచురల్ గ్యాస్ కొనాలనేది ఒకటి వచ్చింది. ఉమ్. దాంతోపాటు ఆయుధాలు తగ్గి, ఆయుధాలు ప్రపంచంలో అత్యంత ఎక్కువ అమెరికా దగ్గర నుంచి కొనేవాళ్ళు. రైట్. పాపారావు గారు, ముఖ్యంగా ట్రంప్ ఒక భారత్ మీదే కాదు అన్ని దేశాల మీద కూడా ఈ టారిఫ్లు విధిస్తూ ఉన్నారు. నిజంగా చెప్పాలంటే భారత్ మీదే తక్కువ టారిఫ్లు విధించారని కొన్ని విశ్లేషణలు ఉన్నాయి. ఎలా చూడాలి? అందుకని సంతోషిద్దామా? మిగతా దేశాలందరితో స్నేహం లేదని కదా మోడీ గారితోనే ఆప్తుడు ఆయనని గత నుంచే చెప్పుకుంటున్నాం కదా. మోడీకి సన్నిహితుడు, ఆప్తుడు. మనకి ఎంతకంటే పెద్ద మిత్రుడు లేడు మోడీ కంటే ఆయనకి ఎవరు చెప్పి ఇంత దగ్గరగా అంటకాగిన తర్వాత ఇదే పరిస్థితి. ఎందుకు చేసాం మనం అదంతా? ఎందుకు కొంటున్నాం? వాళ్ళు కొనమన్న దానిలో ఎందుకు కొన్నాం? ఆయుధాలు కొన్నాం, విమానాలు కొంటాం. F-32 ఏదో విమానాలు కొనడానికి ఈ మధ్యకాలంలో అంగీకరించాం. వ్యాపారం విపరీతంగా ఆయుధాలు కొంటున్నాం అమెరికా దగ్గర నుంచి. మనం తీరా చూస్తే మనకంటే విమానాల కంటే డ్రోన్లు బెటర్. యుద్ధంలో ఈరోజు యుద్ధం పద్ధతి మారింది. ఎసిమెట్రిక్ వార్ఫేర్ వచ్చిన తర్వాత యుద్ధంలో విమానాల కంటే డ్రోన్లు పెద్ద పాత్ర పోషిస్తున్నాయి. ఇట్లాంటివి జరుగుతుంటే మనం అంత బిలియన్ల కొద్ది డాలర్లు పెట్టి విమానాలు కొంటాం. వాళ్ళని బాగు చేయడానికి మనం కొట్టరావా? ఈ రకంగా మనం చేసిన తప్పులు మనం చేసాం. ట్రంప్ తిడతాం నిజమే, ప్రపంచం అంతా కూడా తిడుతుంది నిజమే. కానీ ఇక్కడ దాకా మన పరిస్థితిని తెచ్చింది ఎవరు? మనమే తెచ్చుకున్నాం. పోయి అమెరికాతో తెగ అంటగాగి, ఇక అమెరికా అంటే మనకి సహజంగానే చైనాతో మనకి వివాదాలు ఉన్నాయి, సరిహద్దు వివాదాలు ఉన్నాయి నిజమే. చైనాకి మనతోనే కాదు, వియత్నాంతో ఉన్నాయి, ఫిలిప్పైన్స్తో ఉన్నాయి, చాలా చుట్టుపక్కల దేశాలతో చాలా చైనాకు ఉన్నాయి వివాదాలు. వాళ్ళందరూ ఇట్లాగే చేస్తున్నారా? వాళ్ళిద్దరి మధ్య బ్యాలెన్స్ చేసి తన ప్రయోజనాలు తను చూసుకోవట్లేదు అమెరికా చైనా మధ్య. ఇండోనేషియా చూడండి, ఇండోనేషియాని స్టడీ చేయండి. ఎటు మొగ్గకుండా అమెరికా చైనా మధ్య చక్కగా బ్రహ్మాండంగా, మనకంటే బాగుంది. చైనా అమెరికాల మధ్య ఎటు మొగ్గట్లా అది. ఇండోనేషియాని మీరు స్టడీ చేయండి, బ్రహ్మాండంగా ఉంది దాని ఎకానమీ మనకంటే. ఇవన్నీ మనం నేర్చుకోకపోతే ఎలా? మనం ఏదో చైనా సహజంగా మనకి నచ్చని చాలా ఉంటాయి చైనాలో. అది నాది, ఇది నాది, సరిహద్దు వివాదాలు, డోక్లాము, ఇవన్నీ మనకందరికీ ఆగ్రహం ఉంటుంది. కానీ దాన్ని పరిష్కరించే పద్ధతిలో పరిష్కరించుకోవాలి. కానీ ఏదో దాని మీద కోపం దీని మీద అన్నట్టు చేస్తే ఏమైంది? మొదటికే మోసం వచ్చి ఇప్పుడు మళ్ళీ చైనా వెళ్ళారు కదా. అజిత్ దోవల్ వెళ్ళారు, రాజ్నాథ్ సింగ్ వెళ్ళారు, మన ఫారిన్ మినిస్టర్ వెళ్ళారు,
రేపొద్దున మోడీ వెళ్ళబోతున్నారు. తప్పుతుందా? కానీ ఏంటంటే మనమే బలహీనపరుచుకున్నాం. ఎందుకంటే నేను చాలా సందర్భాల్లో చాలా వ్యాసాలను కూడా ప్రస్తావించాను కాబట్టి ధైర్యంగా చెబుతున్నా. గత నుంచి చెబుతున్నా, అమెరికాతో స్నేహం వద్దు, అమెరికాతో ఇంత అంట కాగద్దు. ఒక రకమైన అలీనోద్యమం నాన్ అలైన్డ్ గా అమెరికా చైనా మధ్య బ్యాలెన్స్ చేసుకుంటా మన లాభం మనం చూసుకుంటాం మంచిది. అమెరికా కోసం ఇంత తాపత్రయం పడకూడదు మనం. ఎందుకంటే మీకు హెన్రీ కిస్సింగరే స్వయంగా చెప్పాడు సార్. ఇప్పుడు నేను చెప్పడం ఏంటి, హెన్రీ కిస్సింగర్ గతంలోనే స్వయంగా చెప్పాడు. ఏం చెప్పాడు? అమెరికాతో స్నేహం డేంజరస్, కానీ అమెరికాతో శత్రుత్వం డేంజరస్, కానీ అమెరికాతో స్నేహం ప్రాణాంతకం అన్నాడు. అమెరికాకి ఒకప్పటి ఫారిన్ మినిస్టరు, చరిత్రలో చాలా ప్రఖ్యాతిగాంచినటువంటి అమెరికన్ డిప్లొమాటు, ఫారిన్ మినిస్టర్ అయినటువంటి హెన్రీ కిస్సింగర్ అన్నాడు ఈ మాట. అమెరికాతో శత్రుత్వం ప్రమాదం, కానీ అమెరికాతో స్నేహం ప్రాణాంతకం అన్నాడు. అమెరికాతో స్నేహం చేసి బాగుపడ్డది ఎవరు? పాకిస్తాన్ అంత నాశనమైంది ఎట్లా? పాకిస్తాన్ ఇంత నాశనమైంది ఎవరితో స్నేహం చేసి? అమెరికాతో అంటగాకి 1971 నుంచి ఆ యుద్ధం దగ్గర నుంచి అంత ముందు నుంచి యుద్ధాలు సర్వనాశనం అయిపోయింది పాకిస్తాన్. వాళ్ళే చెప్పుకుంటున్నారు పదే పదే అమెరికాకి బానిసం అయిపోయి నాశనం అయిపోయావు. ఆ మధ్య ఎవరు ఫారిన్ మినిస్టర్ ఎవరో కూడా చెప్పారు ఈ మాట ఈ మధ్య. ఆ తర్వాత సద్దాం హుస్సేన్ ఎలా పోయాడు? సద్దాం హుస్సేన్ పోయింది అమెరికా నీ ఆయుధాలు తనిఖీలు చేయాలి, నీ దగ్గర అవి ఉన్నాయి, వెపన్స్ ఆఫ్ మాస్ డిస్ట్రక్షన్ ఉన్నాయి అవి అంటే అమెరికా మాటకి తలొగ్గి అట్లా పోయాడు. వినకుండా గనక తను ముందుకెళ్ళిపోయి ఉంటే, నువ్వు చెక్కింగ్ లేదు నా దేశంలో అడుగు పెడితే ఊరుకొని ఉంటే బతుకుండేవాడు. ఎందుకంటే భయం వేసేది అమెరికాకి, ఎక్కడ ఏమున్నాయి అక్కడ. లిబియా గదఫీ ఎలా పోయాడు? అమెరికాతో తగాదా ఉన్ననాళ్ళు బోలా, అమెరికాతో ఎప్పుడు స్నేహం మొదలు పెట్టాడు అప్పుడు పోయాడు గదఫీ. ఇదే చరిత్ర, అన్ని దేశాల చరిత్ర ఇది. ఎవరైతే అమెరికాతో స్నేహం చేశారో వాళ్ళు సర్వనాశనం అయిపోయారు చరిత్ర. అమెరికా నార్త్ కొరియా నాకు నచ్చదు పోని, నియంతృత్వ దేశం, కానీ నార్త్ కొరియా బ్రహ్మాండంగా బతుకుతుందిగా అమెరికాని ఎదిరించి. ఇంత అవకాశం ఇవ్వట్లేదు అమెరికాకి, అందుకే అది ఉంది. ఇంత అవకాశం అమెరికాకి ఇస్తే ఈ పాటికి అది కూడా పోయేది. ఎదిరించి బతుకుతుంది అమెరికాని. నేను నార్త్ కొరియాని సమర్థించడం కాబట్టి చెప్పేది ఒకటి, మనకి సమస్యలు మనం సృష్టించుకున్నాం, మన విధానాలు సృష్టించిని, మన విధానాలు దోవదప్పిని, ఆ విధానాలను సరిదిద్దుకోవటం మొదట చేసుకున్నాం. మన చేతిలో ఉన్న పని అది. దాంతో పాటుగా మన దేశంలో ఇంకా చాలా సమస్యలు ఉన్నాయి. సార్ మాట్లాడదాం సార్, మిగతా వాళ్ళతో కూడా మాట్లాడదాము. శేషు గారు నమస్తే అండి. సార్ ఎలా చూడాలి, అమెరికా సుంకాల విషయంలో భారత్ ఇబ్బందులకు తప్పవనే ఒక అభిప్రాయం ఏర్పడుతుంది. ముఖ్యంగా అమెరికా సుంకాలు భారత్ వాణిజ్యంపై ఎలాంటి ప్రభావం చూపించే అవకాశం ఉందంటారు? అందరికీ నమస్కారం. రెండోసారి అమెరికన్ ప్రెసిడెంట్ గా డొనాల్డ్ ట్రంప్ వచ్చిన తర్వాత మనం అందరం ఊహించిన దానికి భిన్నంగా జరుగుతున్నట్లు కనపడుతుంది. మనం ఏం ఊహించామంటే మోడీ మళ్ళా మూడోసారి ఇక్కడ అధికారంలోకి వచ్చారు కదా, అక్కడ రెండోసారి ట్రంప్ అధికారంలోకి వచ్చారు కదా, ఇద్దరు ఒకే ప్యారలర్ సిచ్యువేషన్ లో రూలింగ్ చేస్తున్నారు కాబట్టి ఇద్దరి మధ్య ఉన్నటువంటి కెమిస్ట్రీ లేకపోతే ఇద్దరి మధ్య ఉన్నటువంటి కార్డియల్ రిలేషన్స్ అవన్నీ కూడా రెండు దేశాలకు ఉపయోగపడతాయి. ముఖ్యంగా భారతదేశానికి ఎంతో కొంత ఉపయోగపడుతుంది. గతం కంటే భిన్నమైనటువంటి వాతావరణం ఉంటుంది. మరింత అమెరికా ఇండియా రిలేషన్స్ బలపడతాయని మనం అందరం ఆశించాం. ముఖ్యంగా ఇప్పుడు అంతా ట్రేడే కదండి, మొత్తం ప్రపంచాన్ని అంతా శాసిస్తున్నది అంతర్జాతీయ వ్యాపారమే, ప్రపంచ వాణిజ్యమే రాజ్యం వెళ్తున్నటువంటి క్రమంలో దాంట్లో మనం కొంత ఆశించటంలో ఇబ్బంది ఏం లేదు. కానీ ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకుంటున్నటువంటి చర్యలు చూస్తుంటే చాలా చర్యల్లో భారతదేశానికి వ్యతిరేకమైనటువంటి చర్యలు తీసుకుంటున్నట్టుగానే, భారతదేశం పైన ప్రతికూల ప్రభావం చూపించేటటువంటి చర్యలు తీసుకుంటున్నట్లుగానే మనకు కనపడుతుంది. అది సుంకాల విషయంలో కావచ్చు, వలసల విషయంలో కావచ్చు, రెమిటెన్స్ విషయంలో కావచ్చు, వీసాల విషయంలో కావచ్చు, లేకపోతే చివరికి యుద్ధాల విషయంలో కూడా కావచ్చు. ఇవన్నీ కూడా ట్రంప్ తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు ప్రత్యక్షంగానో పరోక్షంగానో భారతదేశం పైన ప్రభావాన్ని చూపుతున్నాయి, ప్రతికూల ప్రభావాన్ని చూపుతున్నాయి అనేటటువంటి ఒక అభిప్రాయానికి మనం వస్తున్నాం. బట్ ఇప్పుడు ట్రంప్ వచ్చిన తర్వాత అత్యంత కీలకంగా తీసుకున్న రెండు అంశాల్లో ఒకటి వలసలైతే, రెండోది వివిధ దేశాలపైన టారిఫ్స్, అదనపు సుంకాలు, రెసిప్రోకల్ టారిఫ్స్, పరస్పర ప్రతీకార సుంకాలు వేసేటటువంటి క్రమంలో గతంలోనే భారతదేశం పైన 25% సుంకాలు విధిస్తున్నామని చెప్పి దాన్ని వాయిదా వేశారు. బట్ ఇప్పుడు అది ఆగస్టు 1 నుంచి అమల్లోకి వచ్చే విధంగా
భారతదేశ ఎగుమతుల పైన ట్రంప్ 25% అదనపు సుంకాలు విధిస్తున్నామని చెప్పారు. బట్ ఇది ఇక్కడతో ఆగలేదు అతను. తర్వాత దానికి కొనసాగింపుగా ఏం చేశారంటే, భారతదేశము రష్యా తోటి వ్యాపారాలు చేస్తుంది, అక్కడి నుంచి చమురు కొనుగోలు చేస్తుంది, ఆయుధాలు కొనుగోలు చేస్తుంది, కాబట్టి భారతదేశం పైన జరిమానా వేస్తున్నామన్నారు, పెనాల్టీ వేస్తున్నామన్నారు. అసలు ప్రపంచంలో మొట్టమొదటి ఇదే పెనాల్టీ కట్టేటటువంటి దేశం భారతదేశం మిగలబోతుందా అనేటటువంటి సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయి. అది చాలా అయితే ఇక్కడ మనం చూడాల్సింది ఏంటంటే, ట్రంప్ ఈ నిర్ణయాన్ని ఏకపక్షంగా తీసుకున్నాడని మనం భావించాలి. ఎందుకు అంటే ఇప్పుడు మనకి అమెరికాకి మధ్య వాణిజ్య ఒప్పందం, ట్రేడ్ అగ్రిమెంట్స్ జరగబోతున్నటువంటి క్రమంలో ఇప్పటికే ఒక 5 రౌండ్స్ నెగోషియేషన్స్ జరిగాయి. 6th రౌండ్ నెగోషియేషన్ కోసం August 25th నాడు అమెరికా ప్రతినిధి బృందం ఇండియాకి రాబోతుంది. ఈ క్రమంలోనే ట్రంప్ ఏకపక్షంగా భారతదేశ ఎగుమతులపైన 25% సుంకాలు విధిస్తున్నాము, అది August 1 నుంచి అమల్లోకి వస్తుంది అనేటటువంటి ప్రకటన మనం ఎట్లా చూడాలా అనేది ఒక ప్రశ్న. అయితే రెండోది, ఇంతకంటే ముందు జరిగినటువంటి ఇంకొక పరిణామం ఏంటి అనంటే, మనం బ్రిటన్ తోటి ఒక కీలకమైనటువంటి వ్యాపార ఒప్పందాన్ని చేసుకున్నాం. ఏంటి అనంటే ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్, స్వేచ్ఛాయుతమైన వాణిజ్య ఒప్పందాన్ని చేసుకున్నాం అన్నట్టు. అంటే 0 టారిఫ్స్ తోటి మనం ఎగుమతులు దిగుమతులు చేసుకునేటటువంటి ఒక అవకాశాన్ని మనం బ్రిటన్ తో చేసుకున్నాం. బట్ అదే అమెరికా విషయానికి వచ్చేసరికి ఏకపక్షంగా అమెరికన్ ప్రెసిడెంట్ మనం వాణిజ్య అగ్రిమెంట్ చేసుకోవటానికి ముందే తన నిర్ణయం తీసుకోవటాన్ని మనం ఎట్లా చూడాలనేది ఒకటి ప్రశ్న వస్తుంది. అంటే ట్రంప్ భారతదేశం పైన ఒక విధమైనటువంటి ఒత్తిడి పెంచేటటువంటి కార్యక్రమం, అంటే తను వాణిజ్య ఒప్పందంలో చేసేటటువంటి ప్రతిపాదనలకు భారతదేశం ఒప్పుకోవట్లేదనే ఉద్దేశంతో ఈ చర్యకు దిగాడు, భారతదేశం పైన ఒత్తిడి పెంచాలనుకుంటున్నాడు అనేది ఒక అభిప్రాయం. అయితే రెండో అభిప్రాయం ఏంటి అంటే, అసలు ట్రంప్ ఎవరండి మనం ఏ దేశంతో వ్యాపారం చేయాలో చెప్పడానికి? మనం ఏ దేశంతో యుద్ధాన్ని ఎప్పుడు కాల్పుల విరమణ చేయాలో ఈయన చెప్తాడు, మనం ఏ దేశంతో వ్యాపారం చేయాలో కూడా ఈయన చెప్తాడా? అంటే భారతదేశం ఒక ఇండిపెండెంట్ కంట్రీ కదా, అమెరికన్ డైరెక్షన్స్ లో అమెరికా ఆజ్ఞల మేరకు నడిచేటటువంటి కంట్రీగా వాళ్ళు ఏమన్నా భావిస్తున్నారా? కాబట్టి మనం ఏ దేశంతో శేషు గారు, మరి దీని మీద ముఖ్యంగా మీరు చెప్పినట్టు స్వేచ్ఛాయుతంగా నిర్ణయాలు తీసుకునే అధికారం మనకుంది, వేరే విదేశాలతో బిజినెస్ చేసే అధికారం మనకుంది. అయినప్పటికీ కూడా ట్రంప్ లాంటి వాళ్ళు మధ్యలో దూరి నేనున్నాను, నేనే చేశాను అంతా అని చెప్తున్నారు. మరి దీని మీద మన కంట్రీ కూడా, మన దేశ ప్రభుత్వం కూడా ఎందుకు స్పందించట్లేదంటారు? ఎందుకు మౌనం వహిస్తుందంటారు? అదేనండి, ఇప్పుడు జరిగే పరిణామాలు మనం అంత ఇమీడియట్ గా యాక్షన్ తీసుకునేటట్టు ఉండదండి. బట్ పరిణామం ఏంటంటే, ఇక్కడ మనం గమనించాల్సిన ఒక 2 కీలక పరిణామాలు ఏంటంటే, ట్రంప్ ఎంత దూరం వెళుతున్నాడు అని చెప్పడానికి ఒక 2 కీలకమైనటువంటి పరిణామాలు. మనం రష్యాతో వ్యాపారం చేసుకుంటే అతనికి వచ్చే ఇబ్బంది ఏంటంటే, మనం ఇప్పుడు ఉక్రెయిన్ యుద్ధం తర్వాత మనకి రష్యా నుండి క్రూడ్ దిగుమతులు పెద్ద ఎత్తున పెరిగిపోయాయి. అది చౌకగా వస్తుంది, చాలా చౌకగా వస్తున్నటువంటి సందర్భంలో మనము వ్యాపారాన్ని రష్యా తోటి దరిదాపు 35-40% పెంచుకోగలిగాం. అది ఆ క్రూడ్ బిజినెస్ కూడా మనం డాలర్స్ తో చేయట్లే, రూబుల్స్ తో చేస్తున్నాం. అది ట్రంప్ కి నచ్చనటువంటిది. అంటే డాలర్ యొక్క ప్రాధాన్యతను తగ్గించేటటువంటి క్రమంలో వీళ్ళు రష్యా తోటి చేస్తున్నటువంటి వ్యాపారము తక్కువ చౌకగా చేయటం ఒకటి, తర్వాత ఇన్ టర్మ్స్ ఆఫ్ డాలర్ తో కాకుండా ఇన్ టర్మ్స్ ఆఫ్ రూబుల్ తో చేయటం అతనికి నచ్చనటువంటి ఒక విషయం. అయితే రెండోది, అమెరికాకి ఒక ఎగనెస్ట్ గా బ్రిక్స్ కూటమి ఉందని తను భావిస్తున్నాడు. బ్రిక్స్ కూటమిలో భారత్ రష్యా కీలకంగా ఉన్నటువంటి విషయం తనకు తెలుసు. బ్రిక్స్ కూడా ఒక ప్రతిపాదన చేసింది, మనం డాలర్ రూపంలో వ్యాపారం చేయకుండా మనం సొంత కరెన్సీలలో వ్యాపారం చేద్దాం అనేటటువంటి నిర్ణయం తీసుకోవటము, ఇది అమెరికా ప్రయోజనాలను భవిష్యత్ అమెరికా వాణిజ్య ప్రయోజనాలను దెబ్బతీస్తుంది అనేటటువంటి ఉద్దేశంతో ఈ విధమైనటువంటి చర్యలకు ట్రంప్ తెగబడుతున్నాడు అనే విషయాన్ని ఇక్కడ మనం గమనించాలి. కాబట్టి ఇక్కడ 2 విషయాలు, ఒకటి బ్రిక్స్ వైపు నుంచి, రెండోది మనం రష్యాతో చేస్తున్నటువంటి వ్యాపారం, మూడోది డాలర్ ని బలహీనపరిచేటటువంటి చర్యలు భారత్ తో సహా దాంతో వ్యాపారం చేస్తున్నటువంటి దేశాలు చేస్తున్నాయి. కాబట్టి భారత్ పైన ఇదొక అంశం. అయితే రెండోది, భారత్ అమెరికా నుంచి వస్తున్నటువంటి వస్తువులపైన పెద్ద ఎత్తున టారిఫ్స్ వేస్తుంది. కాబట్టి రెసిప్రోకల్ అంటే ప్రతీకార సుంకాలు మీరు ఎక్కువ వేస్తున్నారు. కాబట్టి ఒకనొక సందర్భంలో భారత్ మిత్రదేశం అని ఒక పక్క చెప్తూ ఇంకొక పక్క టారిఫ్ కింగ్ అని చెప్తున్నాడు, అంటే సుంకాల రాజు అని చెప్తున్నటువంటిది. మా దేశం పైన మీరు విపరీతమైనటువంటి ట్యాక్సులు వేస్తున్నారు, టారిఫ్స్ వేస్తున్నారు, కాబట్టి మేము కూడా 25% వేస్తున్నారంటే ఇది 25% తోటే ఆగిపోదండి. వాళ్ళు ఒరిజినల్ గా ప్రతి దేశం పైన 10% టారిఫ్
వేస్తారు, ఇది 25%, అదనంగా వచ్చేటటువంటి జరిమానా. ఈ మొత్తం కలిపితే చాలా పెద్ద ఎత్తున భారత్ ఎగుమతి చేస్తున్నటువంటి వస్తువులపైన టారిఫ్ వేసే అవకాశం ఉంది. కాబట్టి ఇది భారతదేశంలో ఉన్నటువంటి పరిశ్రమలపైన, మనం చేసేటటువంటి అనేక రకాలైనటువంటి ఇంపార్టెంట్ ప్రోడక్ట్ ఎగుమతులపైన ప్రతికూల ప్రభావం చూపించేటటువంటి అవకాశం ఉంది. ఇక భారత్ విషయానికి వస్తే, భారత్ ఏంది కొంత వేచి చూసేటటువంటి ధోరణితో ఉండాలనేటటువంటి అభిప్రాయంతో ట్రంప్ మన ఒక్క దేశం పైన సుంకాలు కాదు, ఇష్టం వచ్చినట్టుగా తన సుంకాలను ఏ దేశాలపైన ఆ దేశాలపైన. ఇటీవల బ్రిక్స్ సమావేశం జరిగితే, బ్రిక్స్ సమావేశం అయిపోయిన తర్వాత తను చేసినటువంటిది ఏంటంటే బ్రిక్స్ కంట్రీస్ పైన అదనంగా 10% సుంకాలు వేస్తాడు. అంటే తన ఇష్టం వచ్చిన ఇష్టారీతిలో అక్కడ ఉన్నటువంటి దాన్ని. ఇప్పుడు మీకు చూడండి, బిగ్ వన్ బ్యూటిఫుల్ బిల్లు లాంటివి తెచ్చితే కూడా భారతదేశానికి ఎంతో కొంత ప్రతికూలమే వచ్చినటువంటి సందర్భాన్ని మనం చూసాం. కాబట్టి ఇవన్నీ కూడా ట్రంప్ తీసుకునేటటువంటి ఈ చర్యలన్నీ కూడా భారత్కి డైరెక్ట్ గానో ఇండైరెక్ట్ గానో నష్టం చేస్తున్నటువంటి క్రమంలో, బట్ రేపు జరగబోయే వాణిజ్య ఒప్పందం ఎట్లుంటుంది, భవిష్యత్తులో మనం ఇప్పుడు బిగ్ ట్రేడ్ పార్ట్నర్ అంటున్నాం కదా, 18% మనం 18% ట్రేడ్ పార్ట్నర్షిప్ ఉంది ప్రపంచంలోనే మనకి అమెరికా తోటి. కాబట్టి అంత పెద్ద కంట్రీ తోటి, అంత ట్రేడ్ భాగస్వామ్యం ఉన్నటువంటి కంట్రీ తోటి మనం వాణిజ్యం భవిష్యత్తులో దెబ్బతినకుండా ఉండేటటువంటి విధంగా చర్యలు తీసుకుంటున్నారనేటటువంటి అభిప్రాయం కలుగుతుంది. కాకపోతే ఇదే విధంగా ట్రంప్ గనక చేస్తే తన ఇష్టారీతిగా ఇట్లాంటి ట్యాక్సెస్, టారిఫ్స్ వేసేటటువంటి అవకాశాలు కూడా లేకపోలేదు. కాబట్టి బట్ దీనికి ఖచ్చితమైనటువంటి సమాధానం భారత్ కూడా చెప్పాల్సినటువంటి అవసరం ఉంటుంది. భారత్ కి ఒక అమెరికా తోటే వాణిజ్యం కాదండి, ప్రపంచంలో చాలా యుఏ తోటి, యూరోపియన్ యూనియన్ తోటి, యూరోపియన్ అరబిక్ ఎమిరేట్స్ తోటి, ఇప్పుడు కొత్తగా రష్యా తోటి పెద్ద ఎత్తున వ్యాపార సంబంధాలు చేసుకుంటున్నాం. కాబట్టి అమెరికాతోటే వ్యాపారం చేస్తే భారత బతుకుతుంది అనేటటువంటి సందర్భాన్ని దాటి వచ్చేసాం మనం. కాబట్టి వన్ బిగ్ మార్కెట్ ఎకానమీ కదా, ఒక పెద్ద మార్కెట్ ని చేతిలో పెట్టుకున్నటువంటి భారతదేశము మరొక దేశం యొక్క రూల్స్, రెగ్యులేషన్స్ ను లేకపోతే పాటించాల్సినటువంటి అవసరం లేదు. ఇంకొకటి, ట్రంప్ తీసుకున్న ఈ నిర్ణయాలన్నీ అగెనెస్ట్ టు ది వరల్డ్ ట్రేడ్ నామ్స్ అండి. WTO నామ్స్ కి పూర్తి వ్యతిరేకంగా ట్రంప్ నడుచుకుంటున్నాడేటటువంటి విషయాన్ని గమనించాలి. మరి WTO ఉనికి ఏం కావాలా? ఒకప్పుడు నానాజాతి సమితి ఉనికిని వాళ్లే పోగొట్టారు, UNO ఉనికిని వాళ్లే పోగొడుతున్నారు. ఇవాళ వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ యొక్క ఉనికిని కూడా ప్రమాదంలోకి నెట్టేటటువంటి చర్యలే ట్రంప్ ఇప్పటి వరకు తీసుకుంటున్నారు. అసలు WTO నామ్స్ కి వ్యతిరేకంగానే ట్రంప్ సుంకాలకు సంబంధించినటువంటి నిర్ణయాలు తీసుకుంటున్నారనే విషయాన్ని మనం గమనించాలి. కాబట్టి ట్రంప్ కడుపులో కత్తులు పెట్టుకొని భారతదేశాన్ని కౌగులించుకుంటున్నారు. అందుకే ఒక పక్కేమో భారత్ మిత్రదేశం అంటారు, మరొక పక్కేమో భారత్కు నష్టం చేసేటటువంటి ప్రతి చర్యను ట్రంప్ తీసుకుంటున్నటువంటి నేపథ్యంలో బట్ మోడీ వైఖరి ఎలా ఉండబోతుంది, భారతదేశ వాణిజ్య వైఖరి ఎలా ఉండబోతుంది? పీయూష్ గోయల్ చెప్తున్నారు, భారత్ ప్రయోజనాలను రక్షించుకునేటటువంటి విధంగానే వాణిజ్య ఒప్పందం ఉండబోతుంది. తర్వాత ఈ టారిఫ్స్ వల్ల మన పైన ప్రభావం పడకుండా చూసేటటువంటి చర్యలు చేపడతామంటున్నారు. బట్ అవి ఎంతవరకు సక్సెస్ అవుతాయి, వీటిని ఎట్లా అధిగమిస్తారనేది వేచి చూడాల్సినటువంటి అంశమే. రైట్. మనతో పాటు ప్రొఫెసర్ శ్రీనివాస్ జునుగూరు గారు ఓక్సస్ యూనివర్సిటీ నుంచి ఉన్నారు. శ్రీనివాస్ జునుగూరు గారు నమస్తే అండి. సార్, ఎలా చూడాలి? ట్రంప్ ఇప్పటికీ మిగతా దేశాలతో పోల్చితే భారత్కు కొంచెం తక్కువ సుంకాలే విధించారనే అభిప్రాయం కూడా వాళ్ళు చెప్తూ ఉన్న పరిస్థితి. ముఖ్యంగా దీనివల్ల మనకి ఎక్కువగా సుంకాలు వేయడం వల్ల వాళ్ళ దిగుమతులపై కూడా అక్కడ కూడా ధరలు పెరిగే అవకాశం ఉందంటున్నారు. దీనివల్ల అమెరికా కూడా నష్టమనే అభిప్రాయం ఏర్పడుతుంది. తప్పకుండా అండి. అంటే నా అభిప్రాయం ప్రకారము డొనాల్డ్ ట్రంప్ ఫస్ట్ నుంచి తను రెండోసారి ప్రెసిడెంట్ అయిన తర్వాత ప్రతిసారి ఏదో ఒక పాలసీ తీసుకురావడము, దానివల్ల చాలా దేశాలకు వ్యతిరేకత పాలసీస్ ఇంప్లిమెంట్ చేయడానికి ప్రయత్నించి తను మొట్టికాయలు వాళ్ళ సుప్రీంకోర్టులో తింటున్నాడు, అట్ ది సేమ్ టైం ఫారిన్ కంట్రీస్ కూడా తింటున్నాడు. బట్ ఈ సడన్ గా మనము ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ డిస్కషన్ ఇట్స్ హ్యాపెనింగ్ బిట్వీన్, అంటే మన బ్రిటన్ కి మన మధ్యలో జరిగిపోయింది, ఆల్రెడీ అమెరికాకి మన మధ్యలో ఇట్స్ ఆన్ గోయింగ్. అయినా కానీ సడన్ గా ఈ పరిమాణం మనం ఊహించలేదు. బట్ నాకున్న అభిప్రాయం ప్రకారం 2-3 ఇంటర్నేషనల్ ఈవెంట్స్ వాటి ప్రభావం డొనాల్డ్ ట్రంప్ పైన చాలా ఎక్కువ చూపిందని నేను అనుకుంటున్నాను. పర్టికులర్లీ అది యుక్రెయిన్ వార్. డొనాల్డ్ ట్రంప్ ఎలక్షన్ క్యాంపెయిన్ లో ఏం చెప్పారంటే, అంటే తను ప్రెసిడెంట్ అయ్యాక ఇమ్మీడియట్ గా రష్యాతో మాట్లాడి యుక్రెయిన్ యుద్ధాన్ని ఆపేస్తానని అమెరికన్ సిటిజన్స్ కి ప్రామిస్ చేశాడు. బట్ ఆ విషయంలో తను ఎందుకో ఫెయిల్ అయిందని మనకు క్లియర్ గా కనిపిస్తుంది.
ఎందుకంటే ఆ, వ్లాదిమిర్ పుతిన్ ప్రెసిడెంట్ ఆఫ్ రష్యాని 2-3 సార్లు అంటే మాట్లాడడం జరిగింది, మీటింగ్స్ పెట్టడం జరిగింది. ఒకవేళ యుద్ధం ఆపకపోతే వాళ్ళపైన ఇంకా మూడో దశ శాంక్షన్స్ విధిస్తాము అని కూడా అనడం జరిగింది. అయినా కానీ రష్యా యుక్రెయిన్ పైన యుద్ధాన్ని ఆపడం లేదు. రీసెంట్ గా కూడా చాలా స్టెర్న్ వార్నింగ్ కూడా ఇచ్చాడు. అంటే ఇజ్రాయెల్ తో ఇజ్రాయెల్ ఇరాన్ వార్ జరిగేటప్పుడు రష్యా పైన కూడా చాలా విమర్శలు చేశాడు. ఎందుకంటే మీరు కూడా యుద్ధం ఖచ్చితంగా ఆపాల్సిందే, ఆపకుంటే దాని తర్వాత జరిగే పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయని చాలా కన్విన్సింగ్ చేశాడు. బట్ పుతిన్ అసలు వినడం లేదు. సో ఈ విషయంలో అమెరికా ఏమనుకుందంటే మన ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు మంచి మిత్రుడు, పుతిన్ కి మంచి మిత్రుడు. సో సమ్హౌ మన ప్రైమ్ మినిస్టర్ పుతిన్ తో మాట్లాడి ఈ యుద్ధాన్ని ఎంతో కొంత సీజ్ ఫైర్ చేయించడము, మరి కొంచెం ఆపడము ఏదో చేద్దామని ముందు నుంచి మన రష్యా యుక్రెయిన్ పైన యుద్ధం మొదలుపెట్టినప్పటి నుంచి దే ఆర్ బిహైండ్ అవర్ ప్రైమ్ మినిస్టర్. యాక్చువల్లీ ఇది రీసెంట్ గా ఇన్సిడెంట్ కాదు, ముందు నుంచి మన ప్రైమ్ మినిస్టర్ వెంట పడ్డారు, మన ప్రైమ్ మినిస్టర్ మాట్లాడారు. అయినా కానీ పుతిన్ అసలు వినడం లేదు. సో అక్కడ వెస్టర్న్ కంట్రీస్ పైన కూడా ప్రెషర్ పడుతుంది, యుక్రెయిన్ ఉనికినే ఆల్రెడీ ప్రశ్నార్థకం అయిపోతుంది, అమెరికా పైన కూడా చాలా ప్రెషర్ పడుతుంది, యుద్ధం రష్యా ఆపడం లేదు. ఓకే, సో ఈ విషయంలో ఈ సందర్భంలో మనము అమెరికాకు కొంచెం సపోర్టివ్ మెజర్స్ కాకుండా మనము ఇదే ఛాన్స్ కదా అని రష్యా నుంచి క్రూడ్ ఆయిల్ చాలా ఇంపోర్ట్ చేసుకోవడం జరిగింది. ఇందాక మా ప్రొఫెసర్ శేషు గారు, తర్వాత ఇంకా రామ్ గారు చెప్పినట్టు ఒక 35 నుంచి 40% ట్రేడ్ కానీ ఏదేమైనా శ్రీనివాస్ గారు, మన దేశ ప్రయోజనాలు మనకు ముఖ్యమే కదా. మనం దిగుమతి చేసుకోవడం తప్పేముంది ఇందులో? దిగుమతి చేసుకోవడంలో తప్పు లేదు. కాకపోతే వీళ్ళకి ఏంటంటే ఇప్పుడు మనకు ట్రేడ్ ఇక్కడ జరుగుతుంది, మేము ఎంత చెప్పినా కానీ మీరు పుతిన్ ని కన్విన్స్ చేయట్లేదు. సో ఎవరికైనా వాళ్ళ దేశ స్ట్రాటజీ వాళ్ళకి ఏముంటుంది, ఎందుకంటే ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ చాలా ట్రాన్సాక్షనల్ అండి, బిజినెస్ మైండ్ సెట్ ఉంటుంది. తనకు ఏదైతే లాభం చేకూరట్లేదో ఇప్పుడు మనకు ఫ్రెండ్ అవసరమా? వీళ్ళిద్దరు మంచి ఫ్రెండే, ఆ ఫ్రెండ్ వల్ల మనకి ఏం ఉపయోగపడట్లేదు. ఉపయోగపడినప్పుడు మరి ఏంటి లాభం? ఏదో ఒక స్ట్రాటజీ తీసుకోవాలి కదా. సో ఈ రకమైన చర్యలు తీసుకోవడం వల్ల ఎంతో కొంత మన ఇండియా ఏదో ఒక ఇన్ఫ్లుయెన్స్ అయిపోయి ఏదో పాజిటివ్ గా ఈ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ లో ఎంతో కొంచెం ఫ్రీ స్పేస్ ఇస్తుందని వాళ్ళు అనుకుంటున్నారు. అట్ ద సేమ్ టైం ఈ బ్రిక్స్ సమిట్ లో డీడాలరైజేషన్ అనేది చాలా అగ్రెసివ్ గా పుష్ చేస్తున్నారు. ఇండియా చాలా స్ట్రాటజిక్ గా డీడాలరైజేషన్ అంత ఈజీ కాదు, అది గాలిలో బుడుగ లాంటిదని ఇంతకుముందు మన ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్ గారు చాలా సార్లు చెప్పారు. అంటే ఎందుకంటే మనకు తెలుసు, ఎందుకంటే మన స్ట్రాటజిక్ అటానమీ ఇంటర్నేషనల్ రిలేషన్స్ లో మనం ప్రాక్టీస్ చేస్తున్నా కానీ సమ్హౌ ఇది ఎంతో కొంత ఫెయిల్ అవుతుంది అనుకుంటున్నాను. ఎందుకంటే అందరినీ బిగ్ అంటే ప్లేయర్స్ ఇంటర్నేషనల్ మేనేజ్ చేయడం అంత ఈజీ కాదు. సో మన రష్యాని మేనేజ్ చేయడం ట్రై చేస్తున్నాం, చైనాని మేనేజ్ చేయడం ట్రై చేస్తున్నాము. బట్ డొనాల్డ్ ట్రంప్ అది కాదండి, తను అలా కాదు కదండి, తను బిజినెస్ మైండ్ సెట్, తనకు ఉపయోగపడడం లేదు, రష్యాని కన్విన్స్ చేయడం లేదు. మళ్ళీ బ్రిక్స్ లో అగ్రెసివ్ గా పార్టిసిపేట్ చేస్తూ డీడాలరైజేషన్ అని అంటున్నారు. మన చైనా ప్రెసిడెంట్ పార్టిసిపేట్ అవ్వలేదు, ఈ మధ్యలో బ్రెజిల్ లో జరిగిన సమిట్ లో పార్టిసిపేట్ అవ్వలేదు, రష్యన్ ప్రెసిడెంట్ కూడా పార్టిసిపేట్ అవ్వలేదు, కానీ మన ప్రైమ్ మినిస్టర్ వెళ్ళారు. రైట్, అదే అమెరికాకు ఎంతో కొంత కొంచెం వాళ్ళకు అంటే కొంచెం డిస్కంఫర్ట్ అనిపిస్తుంది. సో మీరు ఎంత చెప్పినా మీరు వినట్లేదు కాబట్టి మేము ఈ విధంగా చేయాల్సి వస్తుంది అని బిజినెస్ మైండ్ సెట్ లో వాళ్ళు కొట్టడానికి ప్రయత్నిస్తున్నారు. సో బట్ ఈ సందర్భంలో ఇండియా కొంచెం వేచి చూసే ధోరణి వెయిట్ చేస్తుంది. ఇన్ఫాక్ట్ ఇది చాలా మంచిది, ఎందుకంటే ఆగస్ట్ లో మళ్ళీ వాళ్ళ డెలిగేషన్ మన డెలిగేషన్ కలుస్తున్నారు, పీరియడ్ డిస్కషన్ జరుగుతున్నాయి. సో వెంటనే మనం రెసిప్రోకల్ గా ఏదో ఒకటి చేయకూడదు, ఎందుకంటే డిప్లొమసీ అనేది ఇన్స్టాంట్ గా చేయకూడదు. సో వేచి చూసే ధోరణి చూసి దాని ప్రకారం అక్యురేట్ గా డెసిషన్ తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. సో మీరు అన్నట్టు కరెక్టే, ఏ దేశానికైనా ఇండిపెండెంట్ డెసిషన్ తీసుకోవాలి. సో అందుకని మనము ఇప్పుడు వెంటనే ఏదో ఒక డెసిషన్ తీసుకొని ఏదో ఒకటి అమెరికా వ్యతిరేకంగా వెళ్ళాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఎందుకంటే సౌత్ ఏషియాలో, ఈస్ట్ ఏషియాలో, వేరే ప్రపంచంలో ఎక్కడ తీసుకున్నా కానీ ఇండియాకు ఎంతో కొంత వెసులుబాటు ఉంది. ఇన్ఫాక్ట్ యూరోపియన్ యూనియన్ పైన కూడా మనకంటే ఎక్కువ సుంకాలు విధించారు. సో ఈ సందర్భం అంటే ఎంతో కొంత మనకు ఇట్లా ఇంకా స్పేస్ ఉందని నేను అనుకుంటున్నాను. సో ఈ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ డిస్కషన్ ఎలా పోతాయని చూడాలి. బట్ డొనాల్డ్ ట్రంప్ కి ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియాకి అంటే సంబంధాలు ఏం తెగిపోలేదు. అట్ ద సేమ్ టైం ఇండియాకి అమెరికాకి ఏం సంబంధాలు తెగిపోలేదు. సో మనం చూడాలి కొంచెం అంటే ఎట్లా ఈ డెలిగేషన్ మీటింగ్ లో ఏం జరుగుతుంది, ఇంటర్నేషనల్ ఈవెంట్స్ ఈ రెండు దేశాల సంబంధాల పైన ఎట్లా ప్రభావం చూపుతుంది.
దాన్ని బేస్ చేసుకొని మనం ఒక స్టెప్ తీసుకోవాలి. ఐ థింక్ మన గవర్నమెంట్ ఇప్పుడున్న సందర్భంలో స్ట్రాటజిక్ గానే మూవ్ అవుతుందని నేను అనుకుంటున్నానండి. రైట్. పాపారావు గారు, ముఖ్యంగా ప్రపంచంలో పెద్ద ఆర్థిక వ్యవస్థల్లో మన ఆర్థిక వ్యవస్థ కూడా ఒకటి, త్వరలో మూడో ఆర్థిక వ్యవస్థ కూడా ఎదిగే అవకాశాలు ఉన్నాయంటున్నారు. ఇలాంటి క్రమంలో మంది డెడ్ ఎకనమీ అని అంత చీప్గా ఎలా మాట్లాడతారు? ముఖ్యంగా ట్రంప్ విషయంలో చూసుకుంటే చాలా సందర్భాల్లో చాలా భారత్ అంటే చులకనగా మాట్లాడడం మనం చూసాం. ముఖ్యంగా మొన్న యాపిల్ సంస్థ కూడా ఇక్కడ ఒక కార్యాలయాన్ని ఏర్పాటు చేయాలనుకుంటున్న టైంలో అక్కడ భారత్ అనేది వేస్ట్, మా అమెరికాలో ఓపెన్ చేయండి అంటూ కూడా ఆయన చెప్పడం, ఇలాంటి ఎలా చూడాలి సార్? ఇందాక నేను చెప్పింది అదే, మనమే లోకు ఇచ్చాం. మనం పోయి పదే పదే అంటకాగి అమెరికాతో, ఇప్పుడు మన మిత్రులు అంటున్నారు కానీ అది దింపుడికి వెళ్ళే ఆశ, అమెరికాతో ఇప్పటికీ బాగుందాం, మనం అమెరికా మీద పోవద్దు, అగ్రెసివ్ ఉండద్దు అంటే అమెరికా ఆల్రెడీ మన మీద అగ్రెసివ్ ఉంది. ఇంకా 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 దీనిలో ఏముంది, ఏం మిగిలింది? ఇంకా ఇంకా రాజీ అంటే మొత్తం సర్వనాశనం అయిపోయే పరిస్థితి మాత్రమే ఎక్కువ. మనం వ్యూహాత్మకంగా అమెరికాని పక్కన పెట్టి మనం ముందుకు ఎలా వెళ్ళాలనేది ఆలోచించుకోవాలి తప్పితే ప్రపంచం అంతా అదే చేస్తుంది. చైనా టారిఫ్లు వేస్తే చైనా ఏం చేయగలిగాడు? 210% దాకా అమెరికా చైనా మీద టారిఫ్లు వేస్తుంది. చైనా ఎదురు తిరిగి 150% పైన టారిఫ్లు వేస్తే ఇక ఆ తర్వాత నిన్ను పట్టించుకోవట్లేదు, నేను ఈ పైన ఎంత చేసినా సేవే, కొత్తగా రిజల్ట్ ఏ ఉండదు కాబట్టి నీ గోల్ నువ్వు చూసుకొని నేను నిన్ను పట్టించుకోవట్లేదని చైనా చెప్పింది ట్రంప్కి, నీ కోతిగా గంతులు వెయ్యని. ఏం చేయగలిగాడు? ఆటోమొబైల్స్ మీద టారిఫ్ మళ్ళీ తగ్గించుకున్నాడు, చైనా దగ్గరికి వచ్చే వాటి మీద. ఎలక్ట్రానిక్స్ మీద టారిఫ్ తగ్గించుకున్నాడు. ఏం మాట్లాడకుండా కామ్గా కూర్చొని అబద్ధాలు కూడా ఆడాడు. మధ్యలో చీనాతో మాట్లాడాడు, చర్చలు జరిగినాయి. ఎందుకు? అందుకని ఏంటంటే ఇది భయపడే సందర్భం కాదు, లొంగే సందర్భం కాదు. వ్యూహం, మన వ్యూహం విఫలమైంది కాబట్టి మన వ్యూహాన్ని సర్దించుకోవడం తప్పితే ఇంకా ఇంకా దింపుడుకు వెళ్ళే మాసం అమెరికా ఏదో చేస్తుందని ఆల్రెడీ అతను యుద్ధం ప్రకటించి వెళ్తున్నాడు. అదే కాదు, ఇటు మన మీద యుద్ధం ప్రకటించడమే కాదు, మన శత్రువుతో మిలాఖత్ అవుతున్నాడు. పాకిస్తాన్ తో కలిసి పూర్తి స్థాయిలో మన మీద ఆ రకంగా చేస్తుంది. మళ్ళీ ఇటు పక్క అవును, మీరు చెప్పింది వాస్తవం. ఎందుకు పాపారావు గారు, మనం ఆపరేషన్ సింధూర్ విషయంలో ముఖ్యంగా ట్రంప్ నేనే ఆపాను ముఖ్యంగా ఇందాక శేషు గారు జాబితా చెప్పారు. H1 దగ్గర నుంచి ఎన్నిట్లో భారతదేశానికి వ్యతిరేకంగా తీసుకున్న నిర్ణయం ఒకటైనా అనుకూలంగా ఉందా భారతదేశానికి? ఇంతవరకు చేసిన ప్రతి పని భారతదేశానికి వ్యతిరేకమైంది. ఎన్నో ఇంకా 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 చేస్తాయి. నేను అనేది ఒకటి, ఇక్కడ మనకు పోయేదేమో దీంతో అమెరికా విషయంలో ఆయన మనల్ని శత్రువుగా ట్రీట్ చేస్తున్నాడు. ఆ మధ్యలో ఒకసారి మనం మోడీ వెళ్ళినప్పుడు, మోడీతో చర్చలు జరిపినప్పుడు మోడీ నాకంటే కూడా మంచి బార్గెయినర్ అన్నాడు. అది వ్యంగ్యం అనమాట. ఇప్పుడు అర్థమవుతుంది, మనకు వెక్కిరిస్తున్నాడు, మన ప్రధానిని వెక్కిరిస్తున్నాడు. నాకంటే మంచి బార్గెయినర్ అన్నారు, గుర్తుందా మీకు? అది నాకంటే బాగా అంటే అది వ్యంగ్యం. ఇప్పుడు చేస్తున్న పనులన్నీ ఏం చెబుతున్నాయి, అది వ్యంగ్యం అని చెబుతున్నాయి. నో టాలరెన్స్, సహించడానికి వీల్లేదు. దీన్ని మనం ఇట్లాగే సహిస్తే ఇది అవ్వదు. కాకపోతే ఏంటంటే ట్రంప్ అమెరికాకి, ఇప్పుడు మన ఇందాక మిత్రులు చెప్పారు, బ్రిక్స్ లో మనం కొంత వాళ్ళకి డాలర్కి వ్యతిరేకంగా పోటల, బ్రిక్స్ లో మనం మిగతా వాళ్ళు పోయినంతగా మనం పోటల, దాన్ని అతను ఉపయోగపెట్టుకోవచ్చు కదా. ట్రంప్ తెలివైనడు అయితే బ్రిక్స్ లో కొంచెం చిన్న విభేదాలు ఉన్నాయి ఈ విషయంలో, డాలర్ పోవాలా వ్యతిరేకంగా లేదా, ప్రత్యామ్నాయ కరెన్సీ విషయంలో, ఇట్లాంటి వాటిల్లో అని మన సాయం తీసుకోవచ్చు కదా. దాని విషయంలో బ్రిక్స్ క్యాంపులోనే విభేదాలు ఉన్నప్పుడు ఏం చేస్తున్నాడు? చైనా క్యాంపు, చైనా, రష్యా, ఇరాన్, లేకపోతే ఇరాన్ లేదు అక్కడ, బ్రెజిల్, వీళ్ళందరి క్యాంపులో మనల్ని కూడా బలవంతంగా తీసుకెళ్లి అక్కడ కూర్చోబెడుతున్నాడు. అక్కడే ఉండండి, నువ్వు రావద్దు. ట్రంప్ విధానాల వల్లే చైనాకి మనం దగ్గర అవుతున్నాం. ట్రంప్ విధానాల వల్లనే బ్రిక్స్ లో ఐక్యత పెరుగుతుంది. ఇది జరుగుతుంది. అందుకని ఏంటంటే ఇక దీనిలో ఇది ఒకటి, ట్రంప్కి మెడ మీద కత్తి పెట్టే అలవాటు ఉంది. చాలా సందర్భాల్లో అతని స్ట్రాటజీ చూడండి, అతనికి తెలిసింది ఒకటే, ఇంకేమి తెలియదు, ఏ తెలివితేటలు లేవు. నోబెల్ ప్రైజ్ గురించి కలగంటున్నాడు. ఇప్పుడు ఆ యుద్ధం ఆగాలనేది ఎందుకంటే నోబెల్ ప్రైజ్ ఆయనగా నోబెల్ ప్రైజ్ మీద తప్పితే అమెరికా పాలించడం మీద, అమెరికా ప్రజల బాగు మీద, ప్రపంచంలో తన పెద్దన్న, తనకు పాత్ర ఉందనేది మర్చిపోయి ఆ నోబెల్ ప్రైజ్ కోసం వెంపర్లాడుతున్నటువంటి బాధితుడు అతను. నోబెల్ ప్రైజ్ వస్తేనే తన గుర్తింపు అని, అమెరికా అధ్యక్షుడు అంతకంటే పెద్ద గుర్తింపు, అది మర్చిపోతున్నాడు. సో ఇది తర్వాత నేను చెప్పేది ఒకటి, మీరు చూడండి, గాజాలో అధికారంలోకి రాకముందే గాజాలో బందీలుగా ఉన్న వాళ్ళని హమస్ తీవ్రవాదులు వదిలిపెట్టకపోతే నేను అధికారంలోకి వచ్చిన మొదటి రోజే మీకు నరకం చూపిస్తాను అన్నాడు. అది ఫస్ట్ బెదిరింపు. దాని మీదే గాజాలో బందీలు వదిలిపెట్టడానికి ఒప్పందం కుదిరింది. గాజాలో హమస్ వాళ్ళు ఒప్పందం చేసుకున్నారు ఇజ్రాయెల్తో బందీలు వదిలిపెట్టడానికి. రెండో చూడండి, మీరు ఇరాన్తో ఇజ్రాయెల్ యుద్ధం, ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధ కాలంలో ఇరాన్ గనక న్యూక్లియర్ ఒప్పందం చేసుకోకపోతే నాతో ఈ యుద్ధంలో ఇజ్రాయెల్ మిమ్మల్ని సర్వనాశనం చేస్తుంది, మీరు కనుక చేసుకుంటే నాతో అణు ఒప్పందం, నేను ఇజ్రాయెల్ ఆపుతాను అన్నాడు. మెడ మీద కత్తి పెట్టాడు ఇరాన్కి.
ఒక పక్క ఇజ్రాయెల్ దాడి చేసింది, మెడ మీద కత్తి పెట్టి ఆ యుద్ధం ఆగాలంటే నువ్వు నాతో ఒప్పందం చేసుకోవాలి. అంతా బెదిరింపు ధోరణే. ఎప్పుడు ఇదే. మీరు అందులో ఇంకోటి చూడండి, టారిఫ్లు వేసాడా, టారిఫ్లు కూడా బెదిరింపులు. టారిఫ్లు మొత్తం బెదిరింపే కదా అందరితో. మెడ మీద కత్తి పెట్టి ఇప్పుడు ఎందుకు యూరోపియన్ యూనియన్తో జపాన్తో కూడా అనుకుంటే ఇదే విధంగా భారతదేశంతో వ్యవహరించినట్టు ఇక రేపు కాక ఎల్లుండి చర్చలు జరగబో, అమెరికా ప్రతినిధి బృందం రాబోతుంది, చర్చలు చివరికి వస్తాయనో ఆగస్టు 1కి కొత్త టారిఫ్లు రావాలి అమల్లోకి. ఈ దశలో బెదిరించాడు 25% వేసి. ఏంటంటే మన మెడ మీద కత్తి పెట్టాడు, ఒప్పందం చేసేసుకో మాతో నువ్వు అని. అగ్రికల్చర్ డైరీలో కూడా ఒప్పందం చేసేసుకొని వ్యవసాయ రంగంలో డైరీలో కూడా టారిఫ్లు తగ్గించేసి భారతదేశంలో మెడ మీద కత్తి పెట్టాడు. ఇదే విధంగా మెడ మీద కత్తి పెట్టి యూరోపియన్ యూనియన్తో జపాన్తో ఒప్పందం చేసుకున్నాడు టారిఫ్లు. ట్రంప్ విధానం ఇది. బెదిరించడం, మెడ మీద కత్తి పెట్టడం, బ్లాక్మెయిల్ చేయటం, ఆ భయం కింద రెండో వాళ్ళు ఉన్నప్పుడు తనకు కావాల్సిన విధంగా ఒప్పందాలు చేసేసుకోవటం. ఇది ట్రంప్ మొదటి నుంచి చేస్తాం. ఇంతకి తప్పితే ట్రంప్కి ఏం తెలియదు. మొత్తం అతని విధాన శైలిలో ఇది ఒక్కటే ట్రిక్కు. దీనికి ఎవడైతే లొంగడో వాడు విజయం సాధిస్తాడు ట్రంప్ మీద. చైనా ఎదురు తిరిగింది, కెనడా ఎదురు తిరిగింది, మెక్సికో ఎదురు తిరిగింది, వీళ్ళు బాగానే ఉన్నారు, వాళ్ళు ఏం చేయలేకపోతున్నాడు. ఎదురు తిరగని వాడు దెబ్బతింటున్నాడు. ఇది ఒక్కటే, ట్రంప్కు బుర్ర లేదు. ట్రంప్కు ఉన్నది నోబెల్ ప్రైజ్ మీద దృష్టి. అమెరికా అధ్యక్షుడు పదవి కంటే నోబెల్ ప్రైజ్ ఎక్కువ అనుకునే బలహీనత. అలాగే రెండోది ఏంటంటే ఈ రకమైనటువంటి బెదిరింపు ద్వారా తప్పితే వ్యాపార తాలూకు రెండో వాళ్ళు భయంలో ఉండగా చూడండి. చాలాసార్లు నేను విమర్శించట్లా కొన్ని వృత్తుల్లో ముఖ్యంగా న్యాయవాద వృత్తుల్లో నేను ఫ్రెండ్స్ చూస్తుంటాను. చాలా వాళ్ళు అలా చేస్తారని కాదు, కానీ చాలా చోట్ల చూస్తా. అరెస్ట్ అయిన మనిషి జైల్లో ఉండగా, ఓ మనిషి అరెస్ట్ అయ్యి జైల్లో ఉంటే కుటుంబ సభ్యులు భయంగా వస్తారు, బెయిల్ అని చాలా భయంగా ఉంటారు, బెయిల్ వస్తూ రాదు అని. ఆ టైంలో వీళ్ళు ఫీజులు వసూలు చేసుకుంటారు కొంతమంది. అందరు చేయట్లేదు, లాయర్ చేయరు, కొంతమంది లాయర్ ఇట్లా చాలా భయంలో ఉంటారండి. క్రిమినల్ కేసుల్లో చాలా భయపడిపోతుంటారు వచ్చినటువంటి క్లయింట్లు. ఆ టైంలో ముప్పటిగా ఫీజులు వస్తాయి కొంతమంది లాయర్లకు, కొంతమంది చేసే వాళ్ళకి అట్లాంటి వాళ్ళకి లాయర్లు వస్తాయి. భయంలో ఉన్నప్పుడు ఏదైనా సరే సరెండర్ అయిపోతారు. చిన్న ఈ ఎగ్జాంపుల్. ఇదే ధోరణి ట్రంప్ చేస్తున్న వ్యవహారం పరమ నీచమైనటువంటి వ్యవహారం. దీనికి లొంగకూడదు, దీనికి ఎదురు తిరగాలి. ట్రంప్ ఆధ్వర్యంలో అమెరికా పరిస్థితి ఏం కాబోతుందంటే, ఒకప్పుడు గోర్బచేవ్ ఆధ్వర్యంలో రష్యా 15 ముక్కలైంది. ట్రంప్ కూడా ఆఖరికి అమెరికాని 50 ముక్కలు చేస్తాడు. ఎందుకంటే 50 రాష్ట్రాలు ఉన్నాయి రష్యాలో. అప్పుడు సోవియట్ యూనియన్లో 15 రాష్ట్రాలు ఉన్నాయి కాబట్టి 15 ముక్కలైంది. అమెరికాని 50 ముక్కలు చేసిన దాకా ట్రంప్ ఇలాగే చేస్తాడు. రైట్ శేషి గారు, ముఖ్యంగా ఆపరేషన్ సింధూర్ విషయంలో ట్రంప్ వ్యవహారశైలి మనం చూసాము. యుద్ధాన్ని నేనే ఆపాను అని చెప్తున్నారు. ముఖ్యంగా ఈ భారత్ని, పాకిస్తాన్ని వాణిజ్య పన్నులు బూచిక చూపించి ఆపాను, అందుకే భయపడ్డాయి ఆపారని చెప్పారు. మరి భారత్కేమో సుంకాలు వేశారు, పాకిస్తాన్కేమో వాణిజ్యం పెంపొందించుకునే విధంగా వాళ్ళు వ్యవహరిస్తున్నారు. ఎలా చూడాలంటారు? పాకిస్తాన్ కూడా సుంకాలు వేసిండు. కాకపోతే ఏంటంటే పాకిస్తాన్కి IMF నుండి, వరల్డ్ బ్యాంక్ నుండి, ఆసియన్ డెవలప్మెంట్ బ్యాంక్ నుండి రుణాలు ఇచ్చేటట్టుగా సహాయం చేసినటువంటి ఒక పక్క చేస్తున్నాడు. పాకిస్తాన్ అనేది అమెరికాకి పాత మిత్రుడు కదా, సహజ మిత్రుడు, పాత మిత్రుడు. వాళ్ళని కాపాడుకునేటటువంటి క్రమంలోనే ఎవరు అడగకపోయినా, ఎవరు కోరకపోయినప్పటికీ కూడా ఆపరేషన్ సింధూర్ లో జోక్యం చేసుకొని తన మిత్రుడిని కాపాడుకునేటటువంటి ప్రయత్నం చేసిండు. సీజ్ ఫైర్ ప్రతిపాదనలు ముందుకు తీసుకొచ్చి తనే చెప్పిండు కదా, 29 సార్లు చెప్పిండు, నేనే ఆపరేషన్ సింధూర్ని ఆపేశాను, 2 దేశాలతో మాట్లాడి నేనే ఒప్పందం కుదిరించాను, దానికి వాణిజ్య ఒప్పందాన్ని అడ్డం పెట్టుకుని 2 దేశాలను బెదిరించానని చెప్తున్నాడు. బట్ భారతదేశం మీద ప్రేమ కాదు, పాకిస్తాన్ని కాపాడుకోవాలి, తన సహజ మిత్రుడిని కాపాడుకోవాలనేటటువంటిది ఒకటి. అంటే ఇప్పుడు భారతదేశం మిత్రదేశం అని చెప్తున్నా గానీ భారతదేశంతో మిత్రత్వం నిలుపుకోవాల్సినటువంటి ఒక అనివార్యత అమెరికాకు ఉంది వాళ్ళ. కాబట్టి భారతదేశంతో శత్రుత్వం రావద్దు, తన పాత మిత్రుడు పాకిస్తాన్ వదులుకోవద్దు, భారతదేశం నుంచి వచ్చేటటువంటి థ్రెట్ ని పాకిస్తాన్ కాపాడుకోవాలి. ఆ ఎత్తుగడలో తను వచ్చారు. ఇప్పుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే 2 దేశాలను టార్గెట్ చేశాడు. డెడ్ ఎకానమీస్ అన్నాడు. భారత్ అండ్ రష్యా డెడ్ ఎకానమీస్ అంటున్నాడు. వాటితో మాకు పని లేదు అని అంటున్నాడు. ఎందుకంటున్నాడంటే రష్యా చెప్పిన మాట వినట్లేదు. ఉక్రెయిన్ రష్యా యుద్ధాన్ని ఆపటం తను ఒక ప్రతిష్టగా భావిస్తున్నాడు. తన ఎన్నికల ప్రచార సభల్లో కూడా నేను అధికారంలోకి వస్తే 24 గంటల్లో మీకు గాజా ఇజ్రాయెల్ సమస్యని పరిష్కరిస్తాను, తర్వాత రష్యా ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపుతానని చెప్పాడు. బట్ దాన్ని ఆపలేకపోతున్నాడు కాబట్టి తను ఒక ఇన్సల్ట్ గా భావిస్తున్నాడు. ఆపితే నాకు నోబెల్ బహుమతి వస్తుంది అనేటటువంటి ఒక క్రెడిబిలిటీ ఆలోచన చేస్తున్నాడు. కాబట్టి దానికి పుతిన్ సహకరించట్లేదు కాబట్టి డెడ్ ఎకానమీ అని ఒక వ్యాఖ్యానం చేశాడు. బట్ భారత్ పైన ఎందుకు అక్కసు వెళ్ళగక్కుతున్నాడంటే భారత్ పైన
పైన ఒకటి ఉందండి. ఏంటి అంటే ప్రపంచంలోనే ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఎకానమీగా భారత్ మారటమే కాదు, ప్రపంచంలో 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదిగింది. 3 వైపుకు అడుగులు వేస్తున్నటువంటి సందర్భం ఉన్నది. భారత్ ఒక సూపర్ ఎకనామిక్ పవర్ గా తయారయ్యేటటువంటి క్రమంలో తనకి నచ్చట్లేదు. అదొకటైతే, రెండోది ఇప్పుడు 2024-25 అమెరికాతో జరుగుతున్నటువంటి వ్యాపారంలో భారత్ దగ్గర దగ్గర $44 బిలియన్ మిగులు సంపాదించింది. అరే, భారతదేశం ఇంత మిగులు అమెరికాతో సంపాదించేస్తుంది, మొత్తం అమెరికా సంపదని భారతదేశం అంతా దోచేసుకుంటుంది వ్యాపార రూపంలో, మన దేశానికి వచ్చేటటువంటి వాటిపైన విపరీతమైన టారిఫ్స్ వేస్తుంది. కాబట్టి భారత్ పైన కూడా టారిఫ్స్ వేయాలా, భారత్ అమెరికాని అడ్డం పెట్టుకొని సంపాదిస్తున్న దాన్ని కూడా కంట్రోల్ చేయాలనేటటువంటి ఒక అభిప్రాయానికి వచ్చాడు తను. అంత వాణిజ్య మిగులుని భారతదేశం తీసుకోవటం వల్ల అది ట్రంప్ కి నచ్చటం లేదనేది. ట్రంప్ ఒక పిరికివాడండి. ఎందుకనంటే పిరికివాడని ఎందుకు అంటున్నానంటే, సుంకాలతోటి సుంకాల కత్తిని ఇష్టం వచ్చినట్టు వాడుతున్నాడు. ఈ ఇష్టం వచ్చినట్టు వాడటం వల్ల భవిష్యత్తులో ఇది అమెరికా వాణిజ్య ప్రయోజనాలు కూడా దెబ్బతీస్తుంది. నేను ఎందుకు ఈ మాట అంటున్నానంటే, పిరికి వాడాలి ఎందుకు అన్నానంటే, చైనా తోటి ఈ రెసిప్రోకల్ టారిఫ్ యుద్ధాన్ని మొదలుపెట్టి 245 వరకు టారిఫ్ తీసుకుపోయాడు. 245% వరకు టారిఫ్ తీసుకుపోయి చివరికి మళ్ళా చైనా తోటి ఒప్పందం చేసుకొని 30% టారిఫ్ విధిస్తామనేటటువంటి ఒక ఒప్పందం చేసుకున్నాడు. ఇప్పుడు భారత్ను కూడా ఒక లొంగ తీసుకునే ప్రయత్నం చేస్తున్నాడు. ఎందుకు? ఇప్పుడు వాణిజ్య ఒప్పందం జరుగుతున్నటువంటి నెగోషియేషన్స్ లో భారత్ కొన్ని సెక్టార్స్ ను ఓపెన్ చేయడానికి ఇష్టపడట్లేదు. అది మనం ఇప్పుడు చర్చలో కూడా మనకు ఆ అంశాలు వచ్చాయి. అగ్రికల్చర్, డైరీ లాంటి ఒక కీలకమైనటువంటి ఆగ్రో బేస్డ్ ప్రోడక్ట్స్ ను ఓపెన్ చేయడానికి మనం ఇష్టపడట్లేదు. ఎందుకు? అది మన దేశంలో ఉన్నటువంటి రైతులని, లేకపోతే మన దేశంలో ఉన్నటువంటి చిన్న సన్నకారు రైతులను దెబ్బతీసేటటువంటి ప్రయోజనాలు ఉంటాయి. కాబట్టి మనం దానికి ఒప్పుకోకపోవటం వల్ల భారత్ ని బ్లాక్మెయిల్ చేసేటటువంటి కార్యక్రమం, భారతదేశాన్ని ఒత్తిడి చేసి లొంగ తీసుకునేటటువంటి కార్యక్రమంలో భాగంగా వాణిజ్య ఒప్పందానికి ముందే తన నిర్ణయం తీసుకున్నాడు. ఎట్లా తీసుకుంటాడు? మన క్వశ్చన్ అదే. అరే, మీరు వాణిజ్య ఒప్పందం మీద చర్చలు జరుగుతున్నప్పుడు, నెగోషియేషన్ జరుగుతున్నప్పుడు యూనిలాటరల్ గా మీరు ఏకపక్షంగా ఈ సుంకాల విధింపు నిర్ణయాన్ని ఎట్లా తీసుకుంటారు? గతంలో నువ్వే వాయిదా వేసావు కదా, నువ్వే విధిస్తావన్నావు. April 1 నుంచి అమల్లోకి వస్తుందని చెప్పావు. మళ్ళీ ఇప్పుడు వాయిదా వేసుకుని August 1 నుంచి అమల్లోకి వస్తుందని చెప్తున్నావు. అప్పుడు నువ్వే కదా వాయిదా వేసుకున్నది. కాబట్టి ఇది భారతదేశాన్ని లొంగ తీసుకునేటటువంటి ఒక ఎత్తుగడలో భాగంగానే ట్రంప్ ఇలాంటి నిర్ణయాలకు వచ్చారనేటటువంటి విషయాన్ని మనం గమనించాలా. ఇంకొకటి ఏంటి అంటే, అరే, ట్రంప్ భారతదేశం పైన విషం కక్కుతున్నాడని అనిపిస్తుంది నాకు. ఎందుకు కక్కుతున్నాడని అనిపిస్తుంది అంటే, ఇటీవల యాపిల్ సంస్థని బెదిరించాడు. మీరు మీ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ని భారతదేశంలో పెట్టద్దు, అమెరికాలో పెట్టండి అంటే. అరే, భారతదేశంలో పెట్టడం వల్ల మాకు అనేక ప్రయోజనాలు ఉన్నాయి, మేము అక్కడ పెడతామంటే, లేదు మీరు అమెరికాలో పెట్టాలా, అట్లా పెట్టకపోతే మీ మీద చర్య తీసుకుంటాను. అమెరికాలో ఉన్నటువంటి స్వేచ్ఛను మొత్తాన్ని వాడుకొని మీరు అమెరికా సంపాదనతో ఎదిగి మీరు వాళ్ళ చైనాలో పెట్టుబడులు పెడుతున్నారు, తర్వాత భారతీయులకు ఉద్యోగాలు ఇస్తున్నారు. ఇది ఎట్లా? ఇంకొకటి కీలకమైన, యాపిల్నే కాదు, ప్రపంచంలో టెక్ దిగ్గజాలుగా పిలువబడుతున్నటువంటి గూగుల్ కానీ మైక్రోసాఫ్ట్ కానీ ఇటీవల బెదిరించాడు, మీరు భారతీయులకు ఉద్యోగాలు ఇవ్వద్దు. అరే, ఏంది? ఒక ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా ఒక ప్రపంచంలోనే ఒక పెద్ద మార్కెట్ ఎకానమీ తోటి, ప్రపంచంలోనే అతిపెద్ద జనాభా కలిగినటువంటి దేశంతో ఏంటి ఈ విధమైనటువంటి అక్కసు వెళ్ళగక్కటం అనేటటువంటి విషయాన్ని. వాడు అమెరికాకి ఆర్థిక సంపద ఉండొచ్చు, భారతదేశానికి మానవ సంపద ఉంది కదా. బట్ వీఆర్ నా టర్మ్స్ లో, నా భాషలో, లేకపోతే ఎకనామిక్ టర్మ్స్ లో చెప్పాలంటే, బట్ ఇండియా ఈజ్ అన్ ఈక్వల్ టు ది అమెరికా. ఖచ్చితంగా వాళ్ళకి క్యాపిటల్ అబెండ్మెంట్ ఉండొచ్చు, మనకి హ్యూమన్ అబెండ్మెంట్ ఉంది కదా. కాబట్టి వాడికి బెదిరించేది ఏంటది? మీరు భారతీయులకు ఉద్యోగాలు ఇవ్వద్దంటారు. అది ఎక్కడన్నా ఉంటుందండి? భారతదేశంలో ఉన్నటువంటి లేబర్, అంటే టెక్కీ లేబర్ అనుకుందాం మనం, టెక్నోక్రాట్ లేబరు తక్కువ ధరకు దొరుకుతుంది, ఎక్కువ గంటలు పనిచేస్తారు, ఎక్కువ ఎక్స్పర్టైజ్ ఉంటుంది. పెట్టుకోకుండా ఎట్లా ఉంటారు? బట్ మీరు ఒక కంపెనీ స్వేచ్ఛను హరించే విధంగా ఒక అమెరికన్ ప్రెసిడెంట్ అయినంత మాత్రాన ప్రపంచ దిగ్గజ కంపెనీలకు ఆర్డర్స్ పాస్ చేసే అధికారం మీకు ఎక్కడ ఉంటుంది? తర్వాత మీరు ఏ దేశంతో వ్యాపారం చేయాలో మీరెట్టు చెప్తారు? రష్యాతో మీరు వ్యాపారం చేస్తున్నారు కాబట్టి మీపై పెనాల్టీ వేస్తానంటే దెన్ హౌ ఇట్ ఈస్ పాసిబుల్? ఇది ఏ అంతర్జాతీయ న్యాయ చట్టాల కిందకి వస్తుందో అమెరికన్ ప్రెసిడెంట్ కి తెలియని విషయం కాదు. బట్ భారతదేశాన్ని లొంగ తీసుకునేటటువంటి ఎత్తుగడల్లో ఇవన్నీ భాగం. ఓ పక్క పాకిస్తాన్ తోటి
ఇంకొక పక్క ఈ ఈ టారిఫ్స్ తోటి, ఇంకొక పక్క భారతదేశం పైన ఒత్తిడి చేసేటటువంటి కార్యక్రమాలు, ఇవన్నీ కూడా భారతదేశాన్ని లొంగ తీసుకొని తన ప్రయోజనాలను కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారు తప్ప, బట్ భారతదేశం అంత ఈజీగా లొంగి అమెరికన్ ప్రెసిడెంట్ డైరెక్షన్ లో నడుస్తుందని అయితే నేను అనుకోవట్లేదండి. కేంద్రంలో ఎవరు అధికారంలో ఉన్నా, రాహుల్ గాంధీ అధికారంలో ఉన్నా, లేకపోతే మోడీ అధికారంలో ఉన్నా, బట్ వీ హ్యావ్ ఎన్ ఇండిపెండెంట్ ఐడియాలజీ. మనకు ఖచ్చితంగా మన దేశ ప్రయోజనాలే ముఖ్యమవుతాయి. బట్ అది ఏ విధంగా ఉండనియండి. కాకపోతే ఒకళ్ళు బాగా ఫాస్ట్ గా నిర్ణయాలు తీసుకుంటారు, కొంతమంది ఆచితూచి నిర్ణయాలు తీసుకుంటారు, కొంతమంది అగ్రెసివ్ గా నిర్ణయాలు తీసుకుంటారు. కానీ బట్ కేంద్రంలో ఎవరు అధికారంలో ఉన్నా, భారతదేశంలో ఎవరు అధికారంలో ఉన్నా, ఇప్పుడు అమెరికాకి, ట్రంప్ కి అమెరికా ఫస్ట్ ఎట్లనో, అమెరికన్ ప్రయోజనాలు ఎట్లనో, భారతదేశానికి భారత్ ఫస్ట్ అవుతుంది. భారత ప్రయోజనాలే ముఖ్యమవుతాయి. కాబట్టి భారత్ ఫర్ భారతీయులు, అమెరికా ఫర్ అమెరికన్స్. బట్ ఎక్కడైనా ఎవరికి అడ్వాంటేజ్ ఉన్నటువంటి వ్యాపారం వాళ్ళు చేస్తారు. మొత్తం ప్రపంచం అంతా ఒక స్వేచ్ఛ వాణిజ్య విపణి కావాలనేది కదా WTO లక్ష్యం. మరి మీరు ట్రంప్ ఎవరండి? మేము ఆ దేశంతో వ్యాపారం చేస్తే జరిమానాలు వేయటం అని చెప్పేటటువంటి హక్కు, అధికారం వాళ్ళకి లేనే లేదు. బట్ భారతదేశాన్ని అడ్డం పెట్టుకొని లొంగ తీసుకునేటటువంటి ప్రయత్నం చేస్తుంది. బట్ భారతదేశం కూడా ప్రపంచంలో అగ్రదేశంతో వ్యాపార సంబంధాలు స్మూత్ గా ఉండాలనే కోరుకునేటటువంటి కార్యక్రమంలో భాగంగా మనం కూడా కొంత టారిఫ్స్ ని తగ్గించేటటువంటి ఒక ఒపీనియన్కి వచ్చాం. బట్ ఇది నెగోషియేషన్ జరుగుతున్న క్రమంలోనే ఏకపక్షంగా ట్రంప్ నిర్ణయం తీసేసుకొని ఒక రుద్దే ప్రయత్నం చేస్తున్నాడు. బట్ అది అమెరికా వాణిజ్య ప్రయోజనాలను కూడా దెబ్బతీస్తుంది అనే విషయాన్ని తను గుర్తించాలా. అందుకే అతను ఏం చేస్తున్నాడు, ఈ టారిఫ్ అనే కత్తిని ప్రతి దేశం మీద వాడుతున్నాడు. కాబట్టి ఎక్కడో ఒక దగ్గర ఒక పెద్ద ఎదురు దెబ్బ జరుగుతుంది. చైనా దగ్గర తగిలింది, కెనడా దగ్గర తగిలింది, మెక్సికోల దగ్గర తగిలింది, యూరోపియన్ యూనియన్ దగ్గర తగిలింది. బట్ భారత్ దగ్గర కూడా అదే విధమైనటువంటి దెబ్బ, ప్రతికూలమైనటువంటి దెబ్బ మోడీకి ట్రంప్ కు తగులుతుంది అనే విషయాన్ని మనం గమనించాలి. రైట్. శ్రీనివాస్ గారు, ముఖ్యంగా వాణిజ్య ఆంక్షలు అంటూ కూడా మిగతా మిత్ర దేశాలతో పాటు శత్రు దేశాలు, మిత్రులు లేదు శత్రువు లేదు, అందరి మీద ఆంక్షలు విధిస్తున్న అమెరికా రాబోయే రోజుల్లో అందరినీ శత్రువులుగా మార్చుకోబోతుంది. దీనివల్ల అమెరికాకి ఎక్కువగా నష్టం జరగబోతుందనే విశ్లేషణలు అయితే వ్యక్తమవుతున్నాయి. కరెక్టేనండి. అది యాక్చువల్లీ షార్ట్ టర్మ్ లో అమెరికాకి, అంటే తను అమెరికా రైట్ వింగ్ అది జనాలకి ఎంతో ప్రో అమెరికన్ పాలసీస్ తెస్తున్నాము, ఎవరైతే అమెరికాకు వ్యతిరేకంగా ఇంటర్నేషనల్ లెవెల్లో వర్క్ చేస్తున్నారో వాళ్ళని బెదిరించి అమెరికాకు బెనిఫిట్ చేస్తున్నట్టు అని అనుకుంటున్నా. కానీ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇండియా నుంచి కొన్ని వస్తువులు తను ఇంపోర్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇట్లా సుంకాలు విధిస్తే ఆటోమేటిక్ గా అమెరికాలో స్కేర్సిటీ పెరుగుతుంది. స్కేర్సిటీ పెరిగితే అవైలబిలిటీ ఆఫ్ దీస్ గూడ్స్ అంటే తగ్గిపోతుంది. ఇప్పుడు గూడ్స్ తగ్గినప్పుడు ఆటోమేటిక్ గా ఇన్ఫ్లేషన్ పెరిగిపోతుంది. ఇన్ఫ్లేషన్ పెరిగిపోతే ఆ భారం ఎవరిపైన పడుతుందండి? అమెరికా వాళ్ళ పైన పడుతుంది. సో షార్ట్ టర్మ్ లో ఇట్లా కొంచెం ప్రో అమెరికన్ పాలసీ చెప్పి ఏదో బమ్మిని తిమ్మి చేయాలని ప్రయత్నిస్తున్న అమెరికన్ ప్రెసిడెంట్, కానీ లాంగ్ టర్మ్ లో మాత్రము ఇది చాలా అమెరికాకు దెబ్బతీసే చర్య అని నేను అనుకుంటున్నాను. అట్ ద సేమ్ టైం డొనాల్డ్ ట్రంప్ ఆల్మోస్ట్ ఫ్రెండ్ అనట్లేదు, ఎనిమి అనట్లేదు, ఎవరు అనకుండా అన్ని దేశాలపైన ఇప్పటిగా సుంకాలు విధిస్తున్నారు. కాబట్టి ఇంక్లూడింగ్ అసలు యూరోపియన్ యూనియన్ పైన అసలు మనం ఊహించలేము. వాళ్ళు ఎప్పటి నుంచో మంచి మిత్రులు, ఫస్ట్ వరల్డ్ వార్, సెకండ్ వరల్డ్ వార్, కోల్డ్ వార్, ఇప్పుడు రీసెంట్ వరకు వాళ్ళు ఎంతో మంచి మిత్రులు. అయినా కానీ యూరోపియన్ యూనియన్ పైన కూడా వదిలిపెట్టకుండా వాళ్ళపైన కూడా నిందలు విధిస్తున్నాడు. నేటో మీరు ఎక్కువ ఫండింగ్ చేయాలి, మేమే ప్రతిసారి ఎక్కువ ఫండింగ్ చేస్తున్నాము, మీరు ఇలా చేస్తే మేము నేటో నుంచి కూడా బయటకు రావాల్సి వస్తుందని యూరోపియన్ పైన కూడా తను బ్లేమ్ చేస్తున్నాడు. సుంకాలు కూడా విధిస్తున్నాడు. సంభవ్ మధ్య జరిగిన మీటింగ్ లో కొంచెం రిజాల్వ్ చేసినట్టు జరుగుతుంది. బట్ ఇది జస్ట్ బిగినింగ్ అన్నట్టు. సో ఈ సందర్భంలో ప్రపంచ దేశాలు ఏం చేయాలంటే, ఎలాగో అమెరికా వేరే దేశాల పైన సుంకాలు విధించి కొంచెం దూరం చేయడానికి ప్రయత్నిస్తుంది. కాబట్టి ఈ గ్లోబల్ సౌత్ కంట్రీస్, యూరోపియన్ యూనియన్, లాటిన్ అమెరికా, ఆసియన్ కంట్రీస్ అన్ని ఒక అండర్స్టాండింగ్ వచ్చి ఈ మధ్యలో ట్రీటీ కానీ మల్టీలాటరల్ ట్రీటీ కానీ ఎస్టాబ్లిష్ చేసుకొని ట్రేడ్ అనేది కొంచెం డైవర్సిఫై చేయాలి. అమెరికా పైన ఖచ్చితంగా అంటే కంప్లీట్ గా డిపెండ్ అవడం కాకుండా మన ఈ ఇండియానే కానీ ఇంకా వేరే దేశాలపైన అతను ఎవరిపైన విధిస్తున్నాడో ఇవన్నీ వాళ్ళ ట్రేడ్ డైవర్సిఫై చేసుకొని కొత్త గ్రూప్స్ ఎస్టాబ్లిష్ చేసుకోవడము, బయలాటరల్ ట్రీటీ సైన్ చేసుకోవడము, మల్టీలాటరల్ ట్రీటీ సైన్ చేసుకోవడము, తర్వాత ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్లు సైన్ చేసుకోవడము,
ఇలా ట్రేడ్ డైవర్సిఫై చేసుకోవడము, ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ సైన్ చేసుకోవడం వల్ల ఏదైతే అమెరికాతో జరిగే వ్యాపారం కొంచెం దెబ్బతింటుందో ఇలా మనము దానిపైన మనం కొంచెం బ్యాలెన్స్ చేసుకోవచ్చు అన్నట్టు. సో గ్లోబల్ సౌత్ యూనిటీ ఈ సందర్భంలో మనకు చాలా చాలా ఇంపార్టెంట్. గ్లోబల్ సౌత్ కంట్రీస్ అన్ని బ్రిక్స్ కానీ, ఎస్సీఓ కానీ, ఐబిఎస్ఏ కానీ, బేసిక్స్ కానీ, సో ఈ దేశాలన్నీ మూకుమ్మడిగా ఒక ఒక అండర్స్టాండింగ్ వచ్చి బ్రిక్స్ ని ఒక ముందుకు తీసుకెళ్లి, ఎలాగో అమెరికన్ ప్రెసిడెంట్ చాలా హార్ష్ గా బిహేవ్ చేస్తుంది కాబట్టి డీ డాలరైజేషన్ అయినా కానీ, ఇంకా ట్రేడ్ ఇంపార్టెన్స్ కానీ, ఐ మీన్ డాలర్ ఇంపార్టెన్స్ తగ్గించి ఈ దేశాలు బయలాటరల్, ఫర్ ఎగ్జాంపుల్ రష్యా ఇండియా పైన అది రూబుల్లో ట్రేడ్ జరుగుతుంది. అలాగే చైనా ఇండియా మధ్య ఈ రెండు డొమెస్టిక్ కరెన్సీని యూజ్ చేసుకోవడము, అలాగే ఆఫ్రికన్ తర్వాత మన దేశం మధ్యలో డొమెస్టిక్ కరెన్సీ యూజ్ చేసుకోవడము. అసలు మనం ఊహించాము ఆఫ్రికన్ దేశం కూడా కొన్ని వాళ్ళ మధ్యలో వీసా తీసేస్తున్నారు. ఆఫ్రికన్ యూనియన్ సేమ్ కాంటినెంట్ అయినా కానీ మనకు వీసాలు అవసరమా అన్న ఆలోచన వచ్చి కొన్ని దేశాలు వీసాలు తీసుకోవడం మానేస్తారు. సో అట్లా ఈ దేశాలు ఎవరిపైన అయితే అమెరికా సుంకాలు విధిస్తున్నాడో ఈ దేశంలో ఒక అండర్స్టాండింగ్ వచ్చి ఒక చాలా స్ట్రాటజిక్ మూవ్ తీసుకొచ్చి ఆ ట్రేడ్ టారిఫ్స్ అన్ని తగ్గించుకొని ఏదైతే అమెరికాతో జరిగే లాస్ ఉంటుందో ఇలా బ్యాలెన్స్ చేసుకొని ఇట్లా కొంచెం ట్రేడ్ ప్రకారం కొంచెం చర్యలు తీసుకోవాలి. అట్ ద సేమ్ టైం వెన్ ఇట్ కమ్స్ టు ఇండియాను, ఇండియా అంటే ఇప్పుడు ఇప్పటివరకు చాలా వేచి చూసే ధోరణి చూసాము. సో టైమ్ టు టేక్ అగ్రెసివ్ స్టెప్. ఎందుకంటే మనము డొనాల్డ్ ట్రంప్ ఫస్ట్ నుంచి వచ్చినప్పుడు మనకు ఎప్పుడు కూడా తను ఇండియా పాలసీ ఎప్పుడు తీసుకోలేదు. సో హై టైమ్ టు టేక్ ఏ పాలసీ, ఐ మీన్ టేక్ ఎ డెసిషన్. సో మన పాలసీస్ స్ట్రాటజిక్ అటానమీ మన నరేంద్ర మోడీ 2014 నుంచి అవలంబిస్తున్నాడు. స్ట్రాటజిక్ అటానమీ అందరి దేశాలతో బాగుండాలి అనుకుంటున్నా కానీ ఎంతో కొంత అది బెడిసి కొడుతుందని నాకు అర్థమవుతుంది. సో ఇప్పుడు మనం టైమ్ టు టేక్ ప్రాపర్ స్టెప్స్, హై టైమ్ టు టేక్. రైట్. ఏదేమైనా వాణిజ్య ఆంక్షలు అమలు చేస్తున్న అమెరికా మిత్ర దేశాలతో పాటు శత్రు దేశాలనే తేడా లేకుండా ఇద్దరి మీద అయితే వాణిజ్య పనులు వేస్తున్న క్రమంలో రాబోయే రోజుల్లో అన్ని దేశాలతోనూ శత్రుత్వం వహించే విధంగా నడుస్తుంది. రాబోయే రోజుల్లో అమెరికాకి ఇది పెద్ద నష్టం కలిగించే అవకాశం ఉంది. అమెరికా ఆర్థిక వ్యవస్థ కూడా దెబ్బతినే అవకాశం ఉంది అని చెప్తున్నారు.